మరొక వ్యక్తి ఆ వృద్ధుడు చెప్పిన ఆ 2 మాటలు రాధ చెవుల్లోనే మ్రోగుతు మ్రోగుతున్నాయి. ఆమె వెంటనే అడిగింది ఎవరు? ఆ వృద్ధుడు వెంటనే సమాధానం చెప్పలేదు. విక్రమ్ మాత్రం అతని వైపు చూసి ఇక చెప్పాల్సిందే అన్నాడు. వృద్ధుడు నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నాడు. నీ తండ్రి పనిచేసిన కంపెనీలో అప్పట్లో ఒక సీనియర్ అధికారి ఉండేవాడు. అందరూ అతన్ని చాలా నమ్మేవారు. కంపెనీలో పెద్ద బాధ్యతలు అతని చేతిలో ఉండేవి. రాధ శ్రద్ధగా వింటోంది. అతని మాటలు నమ్మి నీ తండ్రి కొన్ని పత్రాలపై సంతకం చేశారు. ఆ పత్రాల్లో ఉన్న అసలు విషయం ఆయనకు పూర్తిగా తెలీదు. అంటే మా నాన్నని మోసం చేశారా? అవును. రాధ కళ్ళల్లో బాధ. అయితే ఆయన తప్పు చేయలేదా? వృద్ధుడు నిట్టూర్చాడు. తెలియక సంతకం చేయడం ఆయన తప్పే. కానీ ఆ ఆయన ఉద్దేశం మాత్రం చెడు కాదు. రాధ కొద్దిసేపు మౌనంగా ఉంది. మరి ఆ అధికారి ఎవరు? వృద్ధుడు విక్రమ్ వైపు చూశాడు. విక్రమ్ వెంటనే ఆ పేరు ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం లేదు అన్నాడు. రాధ కోపంగా అతని వైపు చూసింది. మళ్ళీ మొదలుపెట్టావు. రాధా, ఇప్పుడు నాకు నిజం మొత్తం చెప్పడానికి నీకు భయం ఎందుకు? విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చాడు. భయం నీ గురించి కాదు. నీకు ఏం జరుగుతుందో అన్న భయం. నాకు నిజం తెలుసుకోవాలి. తెలుసుకుంటావు ఇప్పుడు. అన్నీ సురక్షితంగా ఉన్నప్పుడు. రాధ అతని వైపు చూస్తూ నువ్వు నన్ను కాపాడుతున్నావా? లేక మళ్ళీ ఏదైనా దాస్తున్నావా? అని అడిగింది. విక్రమ్ సమాధానం చెప్పలేదు. వృద్ధుడు నెమ్మదిగా ఒక పాత ఫైల్ బయటకు తీశాడు. ఇది నీ తండ్రి దగ్గర ఉన్న చివరి ఫైల్. రాధ ఆ ఫైల్ తీసుకుంది. లోపల కొన్ని పాత రసీదులు, కంపెనీ లేఖలు, సంతకాలు ఉన్నాయి. ఒక పేజీపై మాత్రం ఎర్రని పెన్నుతో ఒక పేరు రాసి ఉంది. ఆ రాధ ఆ పేరు చదివింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం. ఈ పేరు? విక్రమ్ ఆమెను చూశాడు. నీకెందుకు తెలుసు? చిన్నప్పుడు నాన్న ఇంట్లో ఎవరో ఒకరు ఈ పేరు గురించి మాట్లాడడం విన్నాను. విక్రమ్ మౌనంగా ఉన్నాడు. వృద్ధుడు మాత్రం అతనే ఈ వ్యవహారానికి అసలు కారణం అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పట్నంలోనే ఉన్నాడు. అతనే కలవాలి. రాధ వెంటనే చెప్పింది. విక్రమ్ తల ఊపాడు. ఇప్పుడే కాదు. ఎందుకు? ఎందుకంటే అతను ప్రమాదకరమైన మనిషి. అయితే ఇంతకాలం ఎందుకు అతన్ని వదిలేశావు? విక్రమ్ కళ్ళల్లో కోపం మెరిసింది. వదల్లేదు. రాధ ఆశ్చర్యంగా చూసింది. అయితే అతనికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరిస్తున్నాను. అప్పుడు రాధ ఒక విషయం అర్థమైంది. తాను విక్రమ్ ఆఫీసులో చూసిన ఫైళ్ళు, తన తండ్రి పత్రాలు, అతని ఫోన్లో మాట్లాడిన మాటలు ఇవన్నీ ఒకే విషయానికి సంబంధించినవి. విక్రమ్ పెళ్లి తర్వాత కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా ఆమె మనసులో ఒక ప్రశ్న మిగిలింది. నన్ను పెళ్లి చేసుకునే ముందు కూడా నీకు ఇవన్నీ తెలుసు కదా? విక్రమ్ నెమ్మదిగా తల ఊపాడు. అవును. అయితే నాకు చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అప్పటికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం? ఏం జరిగినా నిన్ను నా జీవితంలో నుంచి దూరం చేయకూడదని. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. కానీ నిజం దాచడం వల్ల తెలుసు. నేను నిన్ను ద్వేషించాను. తెలుసు. నీ మీద నమ్మకం పోయింది. అది కూడా తెలుసు. అయినా నువ్వు ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పలేదు. విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. ఎందుకంటే నువ్వు నీ తండ్రిని తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని భయపడ్డాను. రాధ ఒక్కసారిగా మౌనంగా అయింది. అంతలో బామ్మ జానకమ్మ నుండి విక్రమ్కు ఫోన్ వచ్చింది. ఎక్కడ ఉన్నావు? రాధతో కలిసి ఆమె తండ్రి పాత ఇంట్లో ఉన్నాను. ఆమెకు అక్కడికి ఎందుకెళ్ళావు? విక్రమ్ జరిగిన విషయమంతా చెప్పాడు. బామ్మ కొద్దిసేపు మౌనంగా ఉండి ఇక రాధకు అన్నీ చెప్పాయి. బామ్మ, ఇప్పటికీ దాచుకుంటే ఆమె నిన్ను ఎప్పటికీ క్షమించదు. విక్రమ్ నెమ్మదిగా సరే అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. రాధ అతని వైపు చూసింది. బామ్మ కూడా అదే చెప్పిందా? అవును. అయితే చెప్పు. విక్రమ్ ఆమె ఎదురుగా కూర్చున్నాడు. రాధా, మీ నాన్న సంతకం చేసిన పత్రం వల్ల కంపెనీకి నష్టం జరిగింది. కానీ ఆ నష్టాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఆయన నమ్మిన వ్యక్తి మోసం చేశాడు. మరి నేను ఆ విషయం తెలుసుకునేసరికి మీ నాన్నపై కేసు పెట్టబోతున్నారు. అప్పుడు నువ్వేం చేశావు? నేను ఆ బాధ్యత నా మీద తీసుకున్నాను. ఎందుకంటే మీ నాన్న నన్ను చివరిసారి పిలిచి ఒక మాట చెప్పారు. విక్రమ్ గొంతు వణికింది. నా కూతురికి ఈ విషయం నుండి దూరంగా ఉంచు. ఆమె జీవితాన్ని నాశనం చేయకు. రాధ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారాయి. నాన్న, ఆమె తలదించుకుంది. విక్రమ్ మెల్లగా అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఆ మాట మర్చిపోలేకపోయాను. అందుకే నా దగ్గర దాచావా? అవును.
కానీ ఆ పత్రాలపై నీ సంతకం ఎందుకు? విక్రమ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఆగిపోయాడు. ఆ కంపెనీకి జరిగిన నష్టాన్ని నేను తిరిగి చెల్లించాల్సి వచ్చింది. రాధ ఆశ్చర్యపోయింది. నువ్వా? అవును, అంత డబ్బు నా దగ్గర ఉన్నదంతా పెట్టాను. రాధ అతని వైపు చూస్తూ నిలిచిపోయింది. అందుకేనా? ఏంటి? పెళ్లి తర్వాత మనం ఎంత కష్టంగా మొదలుపెట్టామో నాకు అప్పుడే అర్థమైంది. విక్రమ్ నవ్వే ప్రయత్నం చేశాడు. నువ్వు నన్ను ఏమీ అడగలేదు. అడిగితే చెప్పేవాడవా? విక్రమ్ ఆమె వైపు చూసి, నువ్వు అడిగితే బహుశా చెప్పేవాడిని అన్నాడు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. అయితే కథ అక్కడితో ముగియలేదు. వృద్ధుడు మళ్ళీ మాట్లాడాడు. మీ ఇద్దరికీ ఒక విషయం ఇంకా తెలియదు. ఇద్దరూ అతని వైపు చూశారు. ఆ పత్రాల వెనుక ఉన్న వ్యక్తి ఇంతకాలం మౌనంగా ఉండలేదు. విక్రమ్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. ఏమంటున్నారు? కొన్ని రోజుల క్రితం అతను మళ్ళీ కదిలాడు. ఎలా? ఇద్దరి పెళ్లి జరిగిన విషయం అతనికి తెలుసు. రాధ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతనికి నా గురించి కూడా తెలుసా? వృద్ధుడు తల ఊపాడు. అవును. విక్రమ్ వెంటనే రాధ వైపు తిరిగాడు. ఇక నుండి నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. రాధ అతని మాటను మొదటిసారిగా ప్రశ్నించలేదు. ఎందుకంటే ఇప్పుడు విషయం కేవలం వారి మధ్య అపార్థం కాదు. ఎవరో బయట వ్యక్తి వారి జీవితాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ రాత్రి వాళ్ళు పట్నానికి తిరిగి వచ్చారు. ఇంట్లో అడుగు పెట్టగానే రాధ నిశ్శబ్దంగా నిలబడింది. విక్రమ్ కూడా ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత రాధ మెల్లగా అడిగింది, బావా? విక్రమ్ ఆమె వైపు చూశాడు. నువ్వు నా కోసం చేసిందంతా నిజమే అయితే? అతని కళ్ళల్లో ఆశ కనిపించింది. అయితే నిన్ను ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకున్నానా? విక్రమ్ సమాధానం చెప్పలేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా లేదా అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు నువ్వు నన్ను సురక్షితంగా ఉండడం ముఖ్యం. రాధ అతని వైపు చూసింది. ఆమె మనసులో కోపం ఇంకా పూర్తిగా పోలేదు. కానీ ఆ కోపం మధ్యలో మొదటిసారి ఒక చిన్న సందేహం వచ్చింది. బహుశా విక్రమ్ నన్ను మోసం చేయలేదేమో. అంతలో ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. తెలియని నెంబర్. ఆమె తెరిచి చూసింది. ఒకే వాక్యం. ఈ భర్త చెప్పిన కథలో సగం మాత్రమే నిజం. రాధా ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ మెసేజ్ విక్రమ్కు చూపించలేదు. మళ్ళీ తనలో తానే అనుకుంది, మరి మిగిలిన సగం నిజం ఏంటి? అదే ప్రశ్న వాళ్ళిద్దరి మధ్య ఇంకా మిగిలిన అతి పెద్ద రహస్యానికి తలుపు తెరవబోతుంది. చేతిలోని ఫోన్ అలాగే ఉంది. మీ భర్త చెప్పిన కథలో సగం మాత్రమే నిజం. ఆ ఒక్క మెసేజ్ ఆమె మనసును మళ్ళీ కలవరు. విక్రమ్ మాత్రం ఆమె ముఖంలో మార్పును గమనించాడు. ఏమైంది? ఏమీ లేదు. మళ్ళీ అదే మాట. రాధ ఫోన్ను వెంటనే పక్కన పెట్టేసింది. నాకు కొంచెం అలసటిగా ఉంది. విక్రమ్ ఏమీ అనలేదు. ఆమెను బలవంతం చేయలేదు. కానీ అతని చూపు మాత్రం ఆమె ఫోన్ మీదే ఉంది. ఆ రాత్రి రాధకు నిద్ర రాలేదు. విక్రమ్ నిద్రపోయిన తర్వాత ఆమె నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వెళ్ళింది. ఆ మెసేజ్ను మళ్ళీ చదివింది. ఎవరు పంపారు? విక్రమ్ చెప్పిన కథలో సగం నిజం అయితే మిగిలిన సగం ఏంటి? తన తండ్రి తప్పు చేయలేదా? లేదా విక్రమ్ చెప్పినట్టుగా అతను కేవలం తన కుటుంబాన్ని కాపాడడానికి ఆ పత్రాలపై సంతకం చేశాడా? రాధ మనసులో మరో ఆలోచన వచ్చింది. విక్రమ్ నిజం చెప్తున్నాడా? లేదా నేను మళ్ళీ ఎవరో మాట నమ్ముతున్నానా? అంతలో వెనుక నుండి విక్రమ్ గొంతు వినిపించింది. నిద్ర రావటం లేదా? రాధ ఉలిక్కిపడింది. నువ్వెప్పుడు ఇలా నన్ను భయపెడతావు? విక్రమ్ చిన్నగా నవ్వాడు ఆ మాటకి. నువ్వు ఇంత అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుంటే ఎలా నిద్రపోతాను? రాధ ఏమీ మాట్లాడలేదు. విక్రమ్ ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఇంకా నన్ను నమ్మటం లేదు కదా? రాధ కొద్దిసేపు మౌనంగా ఉంది. నమ్మాలని ఉంది అంది. విక్రమ్ ఆమె వైపు చూశాడు. కానీ నువ్వు చెప్పిన విషయాలు ఇంకా ఉన్నాయి. నువ్వు చెప్పని విషయాలు ఇంకా ఉన్నాయి. విక్రమ్ తలదించుకున్నాడు. ఉన్నాయి. ఏంటి? అది ఇప్పుడు చెప్పలేను. రాధ వెంటనే అతని వైపు చూసింది. మళ్ళీ అదే మాట. రాధ, నాకు ఒకటే చెప్పు. నువ్వు చేసిన పని వల్ల నాకు ప్రమాదం ఉందా? విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లేదు అన్నాడు. నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావా? నా ప్రాణం మీద చెప్తున్నాను. రాధ అతని కళ్ళల్లోకి చూసింది. అక్కడ అబద్ధం కనిపించలేదు. అయినా ఆమె మనసులోని సందేహం పూర్తిగా పోలేదు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్లే ముందు రాధతో అన్నాడు, ఈరోజు నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. ఎందుకు? ఒక వ్యక్తిని కలవాలి. రాధ వెంటనే అడిగింది. ఎవరిని? విక్రమ్ కాసేపు ఆగి, నీ తండ్రి కేసుకు సంబంధించిన ఆ వ్యక్తిని అన్నాడు. రాధ అతని వైపు చూసింది. నేను కూడా వస్తాను. వద్దు. ఎందుకు? ఇది సేఫ్ కాదు. నన్ను దూరంగా ఉంచడం కూడా ఇక నాకు నచ్చటం లేదు.
విక్రమ్ ఆమెను చూస్తూ రాధ నిన్ను దూరంగా ఉంచడం కాదు, కాపాడడం అన్నాడు. ఆ మాట విన్న రాధ మౌనంగా ఉండిపోయింది. చిన్నప్పటి నుండి తన బావ తనను ఇలాగే కాపాడేవాడు. చిన్నప్పుడు సైకిల్ నుండి పడిపోకుండా పట్టుకున్నాడు. పాఠశాలలో ఎవరైనా తనని ఏడిపిస్తే ముందుగా వెళ్ళి నిలబడేవాడు. కాలేజీలో ఎవరు ఇబ్బంది పెట్టినా తనకు తెలియకుండా పరిష్కరించాడు. పెళ్లి తర్వాత కూడా తన కోసం ఇష్టమైన ప్రతిదీ గుర్తుపెట్టుకున్నాడు. అతని స్వభావం మారలేదు. మరి తాను మాత్రం అతన్ని ఎందుకు అనుమానిస్తుంది? కానీ అతను దాచిన నిజం కూడా నిజమే. రాధ మళ్ళీ అయోమయంలో పడిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం రాధకు మరో ఫోన్ వచ్చింది. అది నెంబర్. హలో, మీరింకా విక్రమ్ని నమ్ముతున్నారా? రాధ కోపంగా. మీరు ఎవరో చెప్పకుండా నా భర్త గురించి మాట్లాడే హక్కు లేదు మీకు అంది. అవతల మహిళ కొద్దిసేపు మౌనంగా ఉండి, అయితే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. విక్రమ్ తన దగ్గర ఉన్న డబ్బంతా నిజంగా నీ తండ్రి నష్టాన్ని పూడ్చడానికి మాత్రమే ఖర్చు చేశాడని అనుకుంటున్నారా? రాధ ఒక్కసారిగా ఆగిపోయింది. అంటే మీ పెళ్లికి ముందు అతను ఇంకొకరికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడు. ఎవరికి? అది అసలు విషయం. ఎవరో మీరు చెప్పండి. మీకు త్వరలో తెలుస్తుంది. నన్ను ఇలాగే ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అవతల మహిళ ఒక్క మాట అంది. ఎందుకంటే మీరు నిజం తెలుసుకోవాలి అని ఫోన్ కట్ చేసింది. రాధ కుర్చీలో కూర్చునిపోయింది. విక్రమ్ ఇంకొకరికి డబ్బు ఇచ్చాడా? అయితే ఎవరికి? ఎందుకు? సాయంత్రం విక్రమ్ ఇంటికి రాలేదు. రాత్రి 9 అయింది. రాధ ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్. 10 అయింది. ఇంకా స్విచ్ ఆఫ్. రాధ మనసులో భయం మొదలైంది. అతనికి ఏదైనా జరిగిందా? లేక అతను తనకు తెలియని పని కోసం ఎక్కడికైనా వెళ్ళాడా? చివరకు రాధ 11 గంటలకు ఇంటి తలుపు తెరుచుకుంది. విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో అలసట, చొక్కాపై కొద్దిగా దుమ్ము. రాధ వెంటనే లేచింది. ఎక్కడికి వెళ్ళావు? ఒక పని ఉంది. ఎలాంటి పని? నీ తండ్రి కేసుకు సంబంధించినదే. నాకెందుకు చెప్పలేదు? అది అవసరం లేదనుకున్నాను. రాధ కోపంగా. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియకపోతే బాగుంటుందా? విక్రమ్ మౌనంగా ఉన్నాడు. రాధ ఒక్కసారిగా అడిగింది. నువ్వు ఇంకొకరికి డబ్బు ఇచ్చావా? విక్రమ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాధ అది గమనించింది. ఎవరికి ఇచ్చావు? విక్రమ్ సమాధానం చెప్పలేదు. ఎవరికి? రాధ నాకు నిజం చెప్పు. అతను చివరికి అవును అన్నాడు. రాధ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఎవరికి? ఆ వ్యక్తికి. ఏ వ్యక్తికి? విక్రమ్ మౌనంగా ఉన్నాడు. రాధ కళ్ళల్లో నీళ్లు. నన్ను పెళ్లి చేసుకునే ముందు ఇంకొకరికి డబ్బు ఇచ్చావు. అది కూడా నాకు చెప్పలేదు. విక్రమ్ దగ్గరకు వచ్చాడు. అది ఆ డబ్బు నీకోసం. రాధ ఆశ్చర్యపోయింది. నా కోసం? అవును. అయితే ఎవరికిచ్చావు? విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. అని అతను ఆగిపోయాడు. అంతలో బయట కారు హార్న్ శబ్దం వినిపించింది. విక్రమ్ వెంటనే బయటకు వెళ్ళాడు. రాధ కూడా అతని వెనకే వెళ్ళింది. గేటు దగ్గర ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. విక్రమ్ ఆమెను చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె రాధను చూసి నువ్వేనా మనస్విని అని అంది. రాధ ఆశ్చర్యంగా అవును. మీరు ఎవరు? అని అడిగితే వృద్ధురాలి కళ్ళల్లో కన్నీళ్లు. నీ తండ్రి నన్ను చాలా సంవత్సరాల క్రితం ఒక మాట అడిగాడు. రాధ గందరగోళంగా చూసింది. ఏ మాట? ఆమె విక్రమ్ వైపు చూసి నీ పెళ్ళి అయ్యే వరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని. రాధ ఒక్కసారిగా విక్రమ్ వైపు తిరిగింది. ఏ విషయం? వృద్ధురాలు నెమ్మదిగా అంది. నీ తండ్రి చనిపోవడానికి ముందు ఒక అమ్మాయిని విక్రమ్ బాధ్యతగా తీసుకున్నాడు. రాధ ముఖం తెల్లబడిపోయింది. ఏ అమ్మాయి? వృద్ధురాలు సమాధానం చెప్పలేదు. విక్రమ్ మాత్రం కళ్ళను మూసుకున్నాడు. రాధ అతని దగ్గరికి వెళ్ళి ఎవరామె అని అడిగింది. విక్రమ్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. రాధ గొంతు వణికింది. నాకు నిజం చెప్పు బావా. అప్పుడే వృద్ధురాలు వెనక్కి తిరిగి ఆమె పేరు అని చెప్పబోతుండగా దూరం నుండి ఒక చిన్న అమ్మాయి గొంతు వినిపించింది. విక్రమ్ అన్నయ్య. విక్రమ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. రాధ కూడా ఆ వైపు చూసింది. రోడ్డుపై ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో విక్రమ్, రాధ తండ్రి ఇంకా ఆ చిన్న అమ్మాయి ఉన్నారు. రాధ ఆ ఫోటో చూసి షాక్ అయింది. ఈ అమ్మాయి ఎవరు అనే ప్రశ్నతో ఆమె మనసులో ఇంకా మరికొత్త మలుపు తిరుగుతుంది. రోడ్డుపై నిలబడి ఉన్న ఆ చిన్న అమ్మాయిని చూసిన రాధ అలాగే నిలబడిపోయింది. లో ఉన్న ఫోటోని చూస్తూ ఉంది. ఆ ఫోటోలో తన తండ్రి ఉన్నాడు. అతని పక్కనే విక్రమ్ ఉన్నాడు. మధ్యలో చిన్న వయసులో ఉన్న అమ్మాయి. రాధకు ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. తన తండ్రికి విక్రమ్కి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? విక్రమ్ మాత్రం అమ్మాయిని చూసిన వెంటనే ముందుకు వెళ్ళాడు. సిరి అని పిలిచాడు. ఆ చిన్న అమ్మాయి అతని దగ్గరికి వచ్చి అన్నయ్య అని అతని చేతిని పట్టుకుంది.
రాధ ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంది. ఆమెకు కోపం రావాల్సిన పరిస్థితి. కానీ ఆ అమ్మాయి ముఖంలో కనిపిస్తున్న అమాయకత్వం చూసి ఏమీ మాట్లాడలేకపోయింది. విక్రమ్ ఆమెను లోపలికి తీసుకుని వచ్చాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మమ్మ నన్ను తీసుకొచ్చింది అని చెప్పి వృద్ధురాలి వైపు చూశాడు. విక్రమ్ తల ఊపాడు. సరే లోపలికి రండి. రాధ మాత్రం అక్కడే నిలబడి ఉంది. విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చి రాధా అన్నాడు. ఆమె అతని వైపు చూడలేదు. ముందు ఆమె ఎవరో చెప్పు. విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. చెప్తాను ఇప్పుడే. కాసేపు మౌనంగా ఉండి సిరి మీ నాన్న నాకు అప్పగించిన బాధ్యత. రాధ ఒక్కసారిగా అతని వైపు చూసింది. బాధ్యత? అవును. ఎలాంటి బాధ్యత? ఆమె తండ్రి లేడు. రాధ కళ్ళల్లో ఆశ్చర్యం. అయితే మీ నాన్న ఆమె కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేవారు. వృద్ధురాలు నెమ్మదిగా చెప్పింది. సిరి తండ్రి మీ నాన్నతో కలిసి పనిచేసేవాడు. ఆ కంపెనీ వ్యవహారంలో జరిగిన సమస్య తర్వాత అతని కుటుంబం కూడా చాలా ఇబ్బందుల్లో పడింది. రాధ శ్రద్ధగా వింటుంది. అతను చనిపోయే ముందు తన కూతురిని ఎవరి దగ్గర వదిలి వెళ్లాలో తెలియక మీ నాన్నని ఆశ్రయించాడు. మరి మీ నాన్న ఆమె బాధ్యత తీసుకున్నాడు. రాధ మెల్లగా అడిగింది. అయితే వృద్ధురాలు విక్రమ్ వైపు చూసింది. మీ నాన్న తర్వాత ఆ బాధ్యతను విక్రమ్కి అప్పగించాడు. రాధ ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. సిరి రాధ దగ్గరికి వచ్చింది. అక్క. రాధ ఆమె వైపు చూసింది. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? రాధ ఆశ్చర్యంగా చూసింది. లేదు. సిరి నవ్వింది. విక్రమ్ అన్నయ్యని గురించి చాలా చెప్పేవారు. రాధ వెంటనే విక్రమ్ వైపు చూసింది. నా గురించా? అవును. ఏం చెప్పేవాడు? సిరి అమాయకంగా నువ్వు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవని, ఎవరైనా నిన్ను ఏడిపిస్తే అన్నయ్య వాళ్ళతో గొడవ పడేదానివని. రాధ కళ్ళల్లో చిన్న నవ్వు మెరిసింది. ఆమె వెంటనే దాన్ని దాచుకుంది. సిరి మళ్ళీ నువ్వు అన్నయ్యని చిన్నప్పుడు బావా అని పిలిచేదానివి కదా? రాధ తల ఊపింది. అవును. ఇప్పుడు పిలువు. ఇప్పుడు పిలువు అని సిరి నవ్వింది. రాధ ఏమీ మాట్లాడలేదు. విక్రమ్ మాత్రం ఆ దృశ్యాన్ని చూస్తూ చిన్నగా నవ్వాడు. కొన్ని నెలల తర్వాత మొదటిసారి రాధ ముఖంలో కోపం కాకుండా మరొక భావం కనిపించింది. కొద్దిసేపటి తర్వాత సిరి తన గదిలోకి వెళ్ళింది. రాధ విక్రమ్ ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. రాధ నెమ్మదిగా అడిగింది. నువ్వు ఆమెకు ఇన్ని సంవత్సరాలుగా సహాయం చేస్తున్నావా? అవును. నాకు ఎందుకు చెప్పలేదు? నీ పెళ్ళికి ముందు చెప్పాలని అనుకున్నాను. మరి చెప్పలేదు. అప్పుడు పరిస్థితి బాగోలేదు. అందుకేనా నిన్ను అనుమానించాల్సి వచ్చింది. విక్రమ్ మౌనంగా ఉన్నాడు. రాధ కళ్ళల్లో నీళ్లు. నువ్వు ఒక్కసారి నిజం చెప్పి ఉంటే నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నాకు తెలుసు. మరి ఎందుకు? మీ నాన్న మాట ఇచ్చాడు. రాధ కాసేపు ఏమీ మాట్లాడలేదు. మీ నాన్న నీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారా? అవును. ఎందుకు? విక్రమ్ చిన్నగా నవ్వాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టనని. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ముఖం తిప్పుకుంది. ఆ రాత్రి రాధ సిరికి భోజనం పెట్టింది. సిరి ఆనందంగా తింటూ అక్క నువ్వు చాలా బాగా వండుతావు అంది. రాధ నవ్వింది ఆ మాటకు. నిజమా? అవును. విక్రమ్ దూరం నుంచి చూస్తున్నాడు. ఇంతకాలం తర్వాత తన భార్య మళ్ళీ నవ్వడం అతనికి ఎంతో సంతోషంగా అనిపించింది. భోజనం అయిపోయిన తర్వాత సిరి నిద్రపోయింది. రాధ ఆమెకు దుప్పటి కప్పి బయటికి వచ్చింది. విక్రమ్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు. రాధ అతని దగ్గరికి వెళ్ళింది. బావా. విక్రమ్ వెంటనే ఆమె వైపు చూశాడు. ఆ ఒక్క పిలుపు అతని గుండెల్లో ఎన్నో రోజుల తర్వాత వెలుగు నింపింది. నువ్వు నన్ను మోసం చేయలేదని ఇప్పుడు కొంచెం నమ్ముతున్నాను. విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె మళ్ళీ ఆగింది. ఇంకా ఒక విషయం నాకు అర్థం కాలేదు. ఏంటి? నాకు ఫోన్ చేస్తున్న ఆ మహిళ ఎవరు? విక్రమ్ ఒక్కసారిగా ముఖం మారిపోయింది. ఆమె నీకు మళ్ళీ ఫోన్ చేసిందా? అవును. ఏం చెప్పింది? నీ కథలో సగం మాత్రమే నిజమని చెప్పింది. విక్రమ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ మాట నమ్మకు. ఎందుకు? ఆమెకు మన కుటుంబం గురించి తెలుసు. అయితే ఆమె ఎవరు? విక్రమ్ సమాధానం చెప్పలేదు. రాధ అతని ముఖాన్ని గమనించింది. నువ్వు ఆమెను తెలుసు. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు కదా. విక్రమ్ నెమ్మదిగా తల ఊపాడు. అవును. రాధ గుండెల్లో మళ్ళీ రాధ గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంది. ఎవరు? రాధా. ఎవరు? విక్రమ్ చివురుకు అన్నాడు. ఆమె నీ తండ్రి కేసులో మరొక ముఖ్యమైన వ్యక్తి. ఆమె ఏం చేసింది నాకు పూర్తిగా తెలియదు. అబద్ధం చెప్పకు. నిజమే. రాధ అతన్ని నిశ్శబ్దంగా చూస్తుంది. సిరి గదిలో నుంచి ఏడుపు వినిపించింది. ఇద్దరూ వెంటనే లోపలికి పరిగెత్తారు. సిరి భయంతో లేచి కూర్చుంది. ఏమైంది? విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. సిరి వణుకుతూ నాకు ఒక కల వచ్చింది. ఏ కల? నాన్న అని ఆమె ఏడవడం మొదలుపెట్టింది. రాధ ఆమె దగ్గరకు తీసుకుంది. ఏడవకు. నేను ఉన్నాను. సిరి రాధను గట్టిగా పట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె చేతిలో ఉన్న పాత ఫోటో కింద పడిపోయింది.
రాధ దాన్ని తీసుకుంది. ఆ ఫోటో వెనుక ఏదో రాసి ఉంది. ఆమె టార్చర్ వెలుతురో చూసింది. ఒక తేదీ మరియు ఒక వాక్యం. ఈ నిజం బయటపడితే రాధ జీవితం ప్రమాదంలో పడుతుంది. రాధ చేతులు వణికాయి. ఆమె నెమ్మదిగా విక్రమ్ వైపు చూసింది. ఇది ఎవరు రాశారు? విక్రమ్ ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఫోటో సిరి దగ్గరకు ఎలా వచ్చింది? సిరి కన్నీళ్లతో నాన్న ఇచ్చారు అంది. మీ నాన్న? అవును. విక్రమ్ ఆ ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాధా, ఏమైంది? విక్రమ్ ఆ ఫోటో ఉన్న తేదీని చూస్తూ ఈ తేదీ అని ఆగిపోయాడు. ఏంటి ఇది? నీ పెళ్ళికి ముందు రోజు. రాధా ఒక్కసారిగా షాక్ అయింది. పెళ్ళికి ముందు రోజా? అంటే ఆ రోజు ఎవరూ రాసి హెచ్చరికకు ఒక పెళ్ళికి నేరుగా సంబంధం ఉందా? మరి ఆ రోజు అసలు ఏం జరిగింది? విక్రమ్ మాత్రం ఆ ఫోటోను చూస్తూ అలాగే ఒక్క మాట అన్నాడు. రాధా, మన పెళ్లి జరగకూడదని ఎవరో ప్రయత్నించారు. రాధా గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య పెళ్లి తర్వాత వచ్చిన ఈ దూరానికి అసలు కారణం పెళ్లికి ముందే మొదలయ్యిందా? మన పెళ్ళి జరగకూడదని ఎవరో ప్రయత్నించారు. విక్రమ్ చెప్పిన ఆ మాటతో రాధ అలాగే నిలబడిపోయింది. ఇప్పటి వరకు తనకు ఉన్న అనుమానాలన్నీ ఒక్కసారిగా మరో దిశలోకి వెళ్ళాయి. తాను అనుకున్నట్టు విక్రమ్ తనను మోసం చేయలేదు. కానీ ఎవరో వారి పెళ్లిని ఆపాలని ఎందుకు అనుకున్నారు? అది కూడా పెళ్లికి ఒక్కరోజు ముందు. రాధ నెమ్మదిగా అడిగింది. ఎవరు బావా? విక్రమ్ సమాధానం చెప్పలేదు. నాకు చెప్పు, నాకు పూర్తిగా తెలియదు. అయితే ఇంతకాలం ఎందుకు బాధపడుతున్నావు? విక్రమ్ ఆ ఫోటోను చేతిలో తిప్పుతూ, ఎందుకంటే ఆ రోజు జరిగిన విషయం గురించి నేను నీకు చెప్పాలనుకున్నాను. కానీ ప్రతిసారి ఏదో ఒక కారణం వల్ల ఆగిపోయాను. రాధ కళ్ళల్లో నీళ్లు. ఇప్పుడు చెప్పు. విక్రమ్ ఆమె వైపు చూశాడు. చెప్తాను అని చెప్పి ఫోటోను జాగ్రత్తగా టేబుల్పై పెట్టాడు. విక్రమ్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. మన పెళ్లికి ముందు ఒకరోజు అతను చెప్పడం మొదలుపెట్టాడు. మీ నాన్న నాకు ఫోన్ చేశారు. రాధా శ్రద్ధగా వింటోంది. ఆయన గొంతులో చాలా భయం ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఏమన్నారు? నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. నీ స్నేహితురాలతో బయటికి వెళ్ళావు. మీ నాన్న నన్ను ఒంటరిగా కలవాలని చెప్పారు. ఎందుకు? ఆయన దగ్గర ఒక ఫైల్ ఉంది. రాధ కళ్ళలో ఆసక్తి. అదేనా ఈ ఫైల్? కాదు, ఇంకో ఫైల్. అందులో ఏముంది? విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. ఆ పత్రాల వెనుక ఉన్న అసలు వ్యక్తి పేరు. రాధ ఒక్కసారిగా షాక్ అయింది. అయితే ఆ పేరు నీకు అప్పుడే తెలిసిందా? అవును. ఎవరు? విక్రమ్ తల ఊపాడు. ఆ పేరు నేను ఇప్పుడు చెప్పలేను. రాధ చిరాకుగా, ఎందుకు? ఎందుకంటే అప్పట్లో ఆ వ్యక్తి మన ఇంటి దగ్గరికి వచ్చాడు. ఏమిటి? అవును. విక్రమ్ ఇంకా చెప్పడం కొనసాగించాడు. మీ నాన్న నన్ను కలిసిన కొద్దిసేపటికి ఒక కారు ఇంటి ముందు ఆగింది. ఎవరు వచ్చారు? నేను చూడలేదు. కానీ మీ నాన్న చూసిన వెంటనే భయపడ్డాడు. తర్వాత ఆయనకు ఒక ఫైల్ నాకు ఇచ్చి విక్రమ్ గొంతు వణికింది. ఏం జరిగినా రాధకు ఈ విషయం తెలియకూడదు అన్నారు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. నాన్న, నేను ఆయనను ఇంట్లో ఉండమని చెప్పాను. కానీ ఆయన వినలేదు. ఎక్కడికి వెళ్ళారో? అది చివరిసారి నేను ఆయనను చూసింది. రాధ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అంటే? విక్రమ్ తలదించుకున్నాడు. ఆ రాత్రి ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. రాధ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారాయి. నాకు తెలుసు, నాన్న యాక్సిడెంట్లో చనిపోయారని అందరూ చెప్పారు. అది నిజమే. కానీ ఆ యాక్సిడెంట్ సాధారణం కాదు. విక్రమ్ సమాధానం చెప్పలేదు. రాధ అర్థం చేసుకుంది. నువ్వు అనుమానిస్తున్నావా? అవును. రాధ గుండెల్లో భయం మొదలైంది. అయితే నువ్వు పోలీసులకు ఎందుకు చెప్పలేదు? ఆ సమయంలో నా దగ్గర ఆధారం లేదు. మరి ఇప్పుడు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే వాటిని కలిపి పూర్తి నిజం బయటకు తీయాలి. రాధ నిశ్శబ్దంగా ఉంది. అంతలో సిరి మెల్లగా దగ్గరకు వచ్చింది. అన్నయ్య. విక్రమ్ ఆమె వైపు చూశాడు. ఏమైంది? నాకు ఇంకో విషయం గుర్తుంది. రాధ, విక్రమ్ ఇద్దరూ ఆమె వైపు చూశారు. నాన్న చనిపోయే ముందు. సిరి ఆగిపోయింది. ఏం చెప్పారు? విక్రమ్ అన్నయ్యను నమ్ము అన్నారు. విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. రాధ అతని వైపు చూసింది. ఇంతకాలం తాను అనుమానించిన మనిషి తన తండ్రి చివరి నమ్మకం. మరుసటి రోజు రాధా, విక్రమ్ ఇద్దరు బామ్మ ఇంటికి వెళ్ళారు. జానకమ్మ వాళ్ళ ముఖాలు చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకుంది. ఏమైంది? రాధ మౌనంగా ఉంది. విక్రమ్ మొత్తం చెప్పాడు. బామ్మ నిశ్శబ్దంగా విన్నది. అంటే మీ నాన్న చనిపోయే ముందు ఆ ఫైల్ నీకు ఇచ్చారా? అవును. అది ఎక్కడ ఉంది? విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అది. అతను రాధ వైపు చూశాడు. ఏమైంది? ఆ ఫైల్ నా దగ్గర లేదు.
ఏమిటి ఆ ఫైల్ పెళ్లికి ముందు రోజు రాత్రి నా కారులో ఉంది. మరి మరుసటి రోజు అది కనిపించలేదు. బామ్మ ముఖం మారిపోయింది. అంటే ఎవరో దొంగలించారు. అవును. రాధ ఒక్కసారిగా అడిగింది. పెళ్లికి ముందు రోజు ఎవరినైనా కలిసావా? విక్రమ్ కాసేపు ఆలోచించి ఎవరిని? నీ తండ్రితో కలిసి పనిచేసిన ఒక వ్యక్తిని. అతనెవరు? విక్రమ్ పేరు చెప్పబోతూ ఉండగా బయట గేటు దగ్గర కారు ఆగిన శబ్దం వచ్చింది. అందరూ బయటకు చూశారు. వయస్కుడు ఒకడు కారులో నుండి దిగాడు. విక్రమ్ అతన్ని చూసి వెంటనే ముఖం మారిపోయింది. బామ్మ కూడా అతన్ని చూసి షాక్ అయ్యింది. రాధ మాత్రం అతన్ని గుర్తుపట్టలేదు. ఆ వ్యక్తి నేరుగా లోపలికి వచ్చాడు. విక్రమ్ ఇక దాచడం వల్ల ప్రయోజనం లేదు. విక్రమ్ గట్టిగా అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ వ్యక్తి రాధ వైపు చూశాడు. నిజం చెప్పడానికి రాధ గుండె వేగంగా కొట్టుకుంది. మీరెవరు? ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు. నీ తండ్రి చివరిసారిగా కలిసిన మనిషిని. రాధగా ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఆ రోజు ఏం జరిగింది? అతను సమాధానం చెప్పేలోపే విక్రమ్ ఇప్పుడు కాదు అన్నాడు. ఆ వ్యక్తి కోపంగా నవ్వాడు. ఇంకా ఎంతకాలం ఆమెను అంధకారంలో ఉంచుతావు? రాధ వెంటనే నాకు చెప్పండి. అతను రాధ వైపు తిరిగి మీ తండ్రి చనిపోయిన రాత్రి అని చెప్పబోతుండగా విక్రమ్ అతని చేతిని పట్టుకున్నాడు. ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడుకు. ఆ వ్యక్తి అతని చేతిని విడిపించుకొని ఎందుకు? నిజం బయటపడితే నీ జీవితం పోతుందా? రాధ ఒక్కసారిగా విక్రమ్ వైపు చూసింది. ఏమిటి ఈ మాట? విక్రమ్ మౌనంగా ఉన్నాడు. ఆ వ్యక్తి చివరికి అన్నాడు. నీ తండ్రి చనిపోయిన రాత్రి విక్రమ్ అక్కడ ఉన్నాడు. రాధ ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి? విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. ఆమె అతని దగ్గరికి వెళ్ళి బావా నువ్వు అక్కడే ఉన్నావా? విక్రమ్ నెమ్మదిగా తల ఊపాడు. అవును. రాధ వెనక్కి తగ్గింది. అయితే ఇంతకాలం నన్ను ఎందుకు మోసం చేశావు? విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు. నిన్ను మోసం చేయడానికి కాదు. అతను ఆగిపోయాడు. మీ నాన్న చివరి క్షణాల్లో నన్ను చూసి ఒక మాట చెప్పారు. ఏమన్నారు? విక్రమ్ గొంతు వణికింది. రాధను కాపాడు. కానీ ఈ విషయం ఆమెకు ఎప్పటికీ తెలియకూడదు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. ఆమెకు ఇప్పుడు ఒకటే అర్థం కాలేదు. తండ్రి చనిపోయే సమయంలో అక్కడ ఉన్న విక్రమ్కి ఏం జరిగింది? ఆ రాత్రి అసలు ఎవరు అక్కడ ఉన్నారు? మరియు ఎందుకు రాధ తండ్రి తన మరణానికి సంబంధించిన నిజాన్ని ఆమెకు దాచమని విక్రమ్ను అడిగాడు? ఆ రాత్రి జరిగిన నిజం బయటపడితే రాధ తన భావను మరింత దగ్గరగా చేసుకుంటుందా? లేక ఇప్పటి వరకు ఉన్న దూరం శాశ్వతమైపోతుందా? రాధను కాపాడు. కానీ ఈ విషయం ఎప్పటికీ ఆమెకు తెలియకూడదు. విక్రమ్ చెప్పిన ఆ మాటలు రాధ మనసులో మారుమ్రోగుతున్నాయి. తండ్రి చనిపోయిన రాత్రి అక్కడ విక్రమ్ ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. ఇంతకాలం తనకు తెలియకుండా ఇంత పెద్ద విషయం దాచాడంటే అతను తనను మోసం చేశాడా? లేక తండ్రి చివరి మాటను నిలబెట్టుకోవడానికే దాచాడా? రాధ కళ్ళల్లో కన్నీళ్లు. బావా ఆ రాత్రి అసలు ఏం జరిగింది? విక్రమ్ ఆమె వైపు చూశాడు. రాధ నాకు అబద్ధం చెప్పకు. ఈసారి చెప్పను. అతని మాటల్లో మొదటిసారి ఒక నిర్ణయం కనిపించింది. విక్రమ్ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి మీ నాన్న నాకు ఫోన్ చేశారు. ఆయన గొంతులో భయం ఉంది. వెంటనే పాత ఇంటికి రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి అతను ఆగిపోయాడు. మీ నాన్న ఒంటరిగా లేరు. రాధ గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరు ఉన్నారు? ఒక వ్యక్తి. అదే ఈ రోజు వచ్చిన వ్యక్తా? విక్రమ్ తల ఊపాడు. కాదు. రాధ ఆశ్చర్యపోయింది. మరెవరు? ఆ వ్యక్తి ముఖం నాకు కనిపించలేదు. ఎందుకు? అతని ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. రాధ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే అతన్ని ఎలా గుర్తుపట్టగలవు? అతని గొంతు గుర్తుంది ఇప్పటికీ. అవును. విక్రమ్ కళ్ళల్లో కోపం మెరిసింది. ఆ గొంతు నేనెప్పటికీ మర్చిపోను. అతను మీ నాన్నతో ఏం మాట్లాడాడు? నాకు పూర్తిగా వినిపించలేదు. కానీ ఒక మాట మాత్రం స్పష్టంగా విన్నాను. ఏ మాట? విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. ఆ పత్రాలు ఎక్కడున్నాయి? రాధ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. మీ నాన్న ఏమన్నారు? నా దగ్గర లేవన్నారు. అయితే ఆ వ్యక్తి కోపంగా మాట్లాడాడు. విక్రమ్ కాసేపు కళ్ళను మూసుకున్నాడు. ఆ రాత్రి దృశ్యం అతని కళ్ళ ముందు మళ్ళీ కనిపించినట్టయింది. నేను లోపలికి వెళ్లేలోపే వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలయింది. తర్వాత మీ నాన్న నన్ను చూసి ఒక్క మాట అన్నారు. ఏమన్నారు? విక్రమ్ ఇక్కడ నుండి రాధను దూరంగా ఉంచు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. నన్ను ఎందుకు? ఆ వ్యక్తి నీ గురించి తెలుసుకున్నాడు అంటే అతను నీ పేరును ప్రస్తావించాడు. రాధ గుండెల్లో భయం మొదలైంది. నా పేరు? అవును. ఏమన్నాడు? విక్రమ్ గొంతు వణికింది. ఆమెను పెళ్లి చేసుకుంటే నీకు కూడా ఇదే జరుగుతుంది అన్నాడు. రాధ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యింది. అందుకేనా నన్ను పెళ్లి చేసుకోవద్దని అనుకున్నావు? విక్రమ్ తల ఊపాడు. అవును. మరి ఎందుకు చేసుకున్నావు? ఎందుకంటే విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిన్ను వదిలిపెట్టడం
నాకు చేత కాదు. రాధ కళ్ళల్లో కన్నీళ్ళు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మీ నాన్న విక్రమ్ మౌనంగా ఉన్నాడు. బావా, మీ నాన్న నాతో ఒక ఫైల్ ఇచ్చాడు. అదే కనిపించకుండా పోయిన ఫైల్. అవును. అందుకే అందులో ఏముంది? ఆ వ్యక్తి గురించి ఆధారాలు. అయితే ఆయనకు ఏమైంది? విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్ళు. ఆయన బయటికి వెళ్ళి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతను ఆగిపోయాడు. ఒక పెద్ద శబ్దం వినిపించింది. రాధ వణికింది. నేను లోపలికి పరిగెత్తి వెళ్ళేసరికి విక్రమ్ మాట ఆగిపోయింది. మీ నాన్న నేలపై పడి ఉన్నారు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. ఆయన అప్పటికే విక్రమ్ తలదించుకున్నాడు. నేను ఆయనను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాను. కానీ రాధ కళ్ళు మూసుకుంది. ఆమె తండ్రి చివరి క్షణాలు తనకి గుర్తొచ్చాయి. తాను అనుకున్నది సాధారణ ప్రమాదం, కానీ అది ప్రమాదం కాకపోవచ్చు. మరి పోలీసులు? రాధ అడిగింది. పోలీసులు వచ్చినప్పుడు అది యాక్సిడెంట్లా కనిపించింది. ఎలా? కారు రోడ్డుపై దొరికింది. ఎవరు అతన్ని ఢీకొట్టి పారిపోయినట్టు ఆధారాలు ఉన్నాయి. అయితే అది ప్రమాదం కాదు. నాకు అలా అనిపించలేదు. ఆ ఫైల్ అదే సమయంలో ఎవరో దొంగిలించారు. రాధ ఒక్కసారిగా అడిగింది. ఎవరు? తెలియదు. అయితే ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేశావు? రాధ విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. ఆ వ్యక్తిని వెతికాను. దొరికాడా? లేదు. అయితే ఇప్పుడు అతను మళ్ళీ బయటకు వచ్చాడు. రాధ ముఖంలో భయం కనిపించింది. అందుకేనా ఆ మహిళ నాకు ఫోన్ చేస్తుందా? విక్రమ్ తల ఊపాడు. బహుశా అందుకేనేమో. ఇంతలో ఆ గదిలో ఒకన్న వృద్ధుడు ముందుకు వచ్చాడు. విక్రమ్ అతని వైపు చూశాడు. ఇంకొక విషయం ఉంది. రాధ కూడా అతని వైపు చూసింది. ఏంటి? వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. మీ తండ్రి చనిపోయే ముందు నాకు ఒక కవర్ ఇచ్చాడు. రాధ ఆశ్చర్యపోయింది. మీ దగ్గర ఉంది? అవును. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆ కవర్ ఎప్పుడు ఇవ్వాలో ఆయన చెప్పారు. ఎప్పుడు? నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకుని విక్రమ్ మీద నమ్మకం కోల్పోయినప్పుడు. రాధ ఒక్కసారిగా విక్రమ్ వైపు చూసింది. నమ్మకం కోల్పోయినప్పుడు? వృద్ధుడు తల ఊపాడు. అవును. అతను తన బ్యాగ్ నుంచి ఒక పాత కవర్ తీసి రాధ చేతిలో పెట్టాడు. ఇది నీకోసం. రాధ చేతులు వణికాయి. కవర్పై ఉన్న తన తండ్రి చేతిరాత. నా మనస్వినికి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న అని కవరును గుండెలకు హత్తుకుంది. విక్రమ్ కూడా కళ్ళను తుడుచుకున్నాడు. తిరుగు. రాధ కవర్ తెరిచింది. లోపల ఒక చిన్న లేఖ ఉంది. ఆమె చదవడం మొదలుపెట్టింది. మనస్విని, నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నా మీద చాలా ప్రశ్నలు ఉండొచ్చు. ముఖ్యంగా విక్రమ్ గురించి. రాధ చదవడం ఆపి విక్రమ్ వైపు చూసింది. తర్వాత మళ్ళీ లేఖ చదివింది. విక్రమ్ని ఎప్పుడూ అనుమానించుకు. నేను చేసిన తప్పు వల్ల అతని జీవితం కూడా చిక్కుల్లో పడింది. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. తదుపరి వాక్యం చదవగానే ఆమె చేతులు వణికాయి. నిన్ను కాపాడడానికి విక్రమ్ ఒకరోజు నీకు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఆ అబద్ధం వెనుక నా తప్పు ఉంటుంది. రాధ మెల్లగా విక్రమ్ వైపు చూసింది. నాన్నకి ముందే తెలుసా? విక్రమ్ తల ఊపాడు. అవును. లేక చివరిలో వాక్యం మాత్రం షాక్ అయింది. అది చదివి, కానీ ఈ విషయం మాత్రం జాగ్రత్త. నా మీద జరిగినది యాదృచ్ఛికం కాదు. ఆమె చేతిలో లేక జారిపోయింది. గదిలో అందరూ మౌనంగా నిలబడ్డారు. రాధ విక్రమ్ వైపు చూసింది. ఈసారి ఆమె కళ్ళల్లో కోపం లేదు, భయం లేదు. కేవలం ఒక ప్రశ్న. బావా, "ఉమ్, నా నాన్నని చంపింది ఎవరు?" విక్రమ్ ఆమెను చూస్తూ నిలబడ్డాడు. అతని దగ్గర సమాధానం ఉంది. కానీ పేరు చెప్పేంత ధైర్యం లేదు. ఎందుకంటే ఆ పేరు బయటపెడితే రాధ జీవితమే మరొకసారి తలకిందులవుతుంది. అదే సమయంలో విక్రమ్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద ఒక మెసేజ్. అతను తెరిచాడు. నువ్వు రాధకు నిజం చెప్పడం మొదలుపెట్టావు. ఇక తర్వాత ఆమెను కాపాడలేవు. విక్రమ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాధ అతని ముఖాన్ని గమనించింది. ఏమైంది? విక్రమ్ ఫోన్ను దాచేలోపే రాధ చూసేసింది. ఆమె అతని చేతిలో నుండి ఫోన్ తీసుకుంది. మెసేజ్ చదివింది. తర్వాత విక్రమ్ వైపు చూసింది. ఇదెవరు పంపారు? విక్రమ్ మౌనంగా ఉన్నాడు. రాధ గట్టిగా అడిగింది. బావా, మన జీవితాలను నాశనం చేస్తున్న ఆ మనిషి ఎవరు? విక్రమ్ కళ్ళల్లోకి చూసి నెమ్మదిగా ఒక పేరు పలికాడు. ఆ పేరు విన్న వెంటనే బామ్మ ముఖం తెల్లబడిపోయింది. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గరైన మనిషి. అతను ఎవరు? బామ్మకి అతని గురించి తెలుసా? తర్వాత విక్రమ్ ఏం చేయనున్నాడు? వచ్చే ఎపిసోడ్ని మిస్ కాకండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధం. విక్రమ్ నోట ఆ పేరు వినగానే బామ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాధ మాత్రం ఏమీ అర్థం కాక అతని వైపు చూస్తుంది. ఎవరు బావా? విక్రమ్ సమాధానం చెప్పడానికి ముందే బామ్మ గట్టిగా అంది. ఆ పేరు మళ్ళీ ఇంట్లో వినిపించకూడదు.
రాధ బామ్మ వైపు చూసింది. ఎందుకు బామ్మ? జానకమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండి, ఎందుకంటే మన కుటుంబానికి అతను చేసిన ఉపకారం ఉంది. అతని మీద పడుతున్న అనుమానం కూడా ఉంది. రాధ మరింత అయోమయానికి గురైంది. అసలు ఎవరు? విక్రమ్ చివరికి అన్నాడు. రఘురాం. రాధ ఒక్కసారిగా ఆగిపోయింది. రఘురాం మామయ్య. ఆ పేరు వినగానే ఆమెకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అతను తన తండ్రి స్నేహితుడు, ఇంట్లో అందరికీ నమ్మకమైన వ్యక్తి. చిన్నప్పుడు తన పుట్టినరోజుకి బొమ్మలు తెచ్చేవాడు. తనకు చదువు కూడా సహాయం చేశాడు. తన తండ్రి మరణానికి కారణమా? రాధకు నమ్మకం కలగటం లేదు. అది అసాధ్యం. విక్రమ్ నిశ్శబ్దంగా ఉన్నాడు. బావా, నువ్వు పొరపడుతున్నావు. నాకు అలాగే అనిపించేది. అయితే ఇప్పుడు ఎందుకు అనుమానిస్తున్నావు? విక్రమ్ మెల్లగా అన్నాడు. ఎందుకంటే నీ తండ్రి చనిపోయే ముందు నాకు ఇచ్చిన ఫైల్లో రఘురాం పేరు ఉంది. రాధ ఒక్కసారిగా షాక్ అయింది. అందుకేనా? అవును. ఆయన తప్పు చేశాడని నిరూపించదు. తెలుసు మరి. అందుకే నేను ఇప్పటికీ అతన్ని నిందించలేదు. రాధ అతని వైపు చూసింది. అయితే నిజం తెలుసుకోవాలి. అవును. అంతలో బామ్మ నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది. రఘురాం గురించి ఒక విషయం మీకు చెప్పాలి. ఇద్దరూ ఆమె వైపు చూశారు. మీ తండ్రి చనిపోయిన తర్వాత మన కుటుంబానికి మొదట సహాయం చేసే వ్యక్తి అతనే. రాధ ఆశ్చర్యపోయింది. అతనేనా? అవును. నీ చదువు ఆగిపోకుండా చూసింది అతనే. ఇంటి అప్పులు తీర్చడానికి సహాయం చేసింది కూడా అతనే. రాధ నిశ్శబ్దమయ్యింది. అయితే అతను చెడ్డవాడైతే ఎందుకింత చేశాడు? విక్రమ్ వెంటనే సమాధానం చెప్పలేదు. బామ్మ చెప్పింది. అందుకే మాకు కూడా సందేహం. రాధ ఆలోచనలో పడింది. ఎవరైనా ఒక మనిషిని నాశనం చేసి అదే మనిషి కుటుంబాన్ని తర్వాత కాపాడతారా? అది నిజమైతే అతని ఉద్దేశం ఏమిటి? మరుసటి రోజు రాధ ఒంటరిగా బయటికి వెళ్ళింది. విక్రమ్ ఆఫీసులో ఉన్నాడు. ఆమె నేరుగా రఘురాం ఇంటికి వెళ్ళింది. అతను రాధను చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా, నువ్వు ఇక్కడికి? మామయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. రాధ కాసేపు ఆగి మా నాన్న గురించి. రఘురాం ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అయినా వెంటనే సాధారణంగా కనిపించడానికి ప్రయత్నించాడు. ఏం జరిగింది? నాన్న చనిపోయిన రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు? రఘురాం కొద్దిసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇంతకాలం తర్వాత ఈ ప్రశ్న ఎందుకు? నాకు నిజం తెలుసుకోవాలి. రఘురాం నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నాను. రాధ వెంటనే అది నిజం కాదు అంది. రఘురాం ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే నాన్న డైరీలో మీరు ఆ రోజు ఆయనను కలిసినట్టు ఉంది. రఘురాం ముఖం మారిపోయింది. నీ దగ్గర ఆ డైరీ ఉందా? రాధ వెంటనే ఆగిపోయింది. ఆమెకు అర్థమైంది తాను చెప్పకూడని విషయం చెప్పేసిందని. రఘురాం మళ్ళీ అడిగాడు. ఆ డైరీ ఎక్కడ ఉంది? మీకెందుకు తెలుసుకోవాలి? రఘురాం సమాధానం చెప్పలేదు. అతని ముఖంలో భయం కనిపించింది. రాధ లేచి నిలబడింది. మామయ్య, మీరేదో దాస్తున్నారు. రాధ, నాకు నిజం చెప్పండి. రఘురాం కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. నీ తండ్రి నన్ను కలిశాడు అన్నాడు. ఎందుకు? ఆ కంపెనీ పత్రాల గురించి. ఏం జరిగింది? ఆయన నాకు కొన్ని పత్రాలు ఇచ్చారు. ఏ పత్రాలు? అవి ఎవరి చేతికి వెళ్ళకూడదని చెప్పారు. మరి అవి ఇప్పుడు ఎక్కడా? రఘురాం తలదించుకున్నాడు. నా దగ్గర లేవు. ఎక్కడికి పోయాయి? విక్రమ్ తీసుకున్నాడు. రాధ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. విక్రమ్? అవును. ఎప్పుడు? మీ నాన్న చనిపోయిన ముందు. రాధ గుండె వేగంగా కొట్టుకుంది. అంటే నువ్వు విక్రమ్ని అప్పుడే తెలుసా? అవును. అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? రఘురాం కళ్ళల్లో బాధ. ఎందుకంటే నీ తండ్రి నన్ను ఒక్క మాట అడిగాడు. ఏంటి? నువ్వు పెళ్ళయ్యే వరకు ఈ విషయం బయటకు చెప్పొద్దని. రాధ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. మళ్ళీ అదే మాట. ఆమెకు ఇప్పుడు కోపం వచ్చింది. నా జీవితానికి సంబంధించిన ప్రతి నిజాన్ని అందరూ నన్ను దాచుతున్నారు. ఎందుకు? రఘురాం ఏమీ మాట్లాడలేదు. రాధ తిరిగి వెళ్ళబోతూ ఉండగా అతను ఒక్కసారిగా అన్నాడు. రాధ. ఆమె ఆగింది. విక్రమ్ని నమ్ము. రాధ వెనక్కి తిరిగి చూసింది. మీరు కూడా అదే చెప్తున్నారా? రఘురాం తల ఊపాడు. అవును. అయితే మీరు చెడ్డవారు కాదా? రఘురాం కళ్ళల్లో కన్నీళ్లు. నేను చేసిన తప్పు ఉంది. రాధ ఈసారి షాక్ అయ్యింది. అతను చెప్పలేదు. అది మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను అన్నాడు. రాధ ఇంటికి తిరిగి వచ్చేసింది. విక్రమ్ ఇంకా రాలేదు. ఆమె అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. కొద్దిసేపు తలుపు తెరుచుకుంది. విక్రమ్ లోపలికి వచ్చాడు. రాధ అతన్ని చూసింది. ఈసారి ఆమె ముఖంలో కోపం లేదు. రఘురాం మామయ్యని కలిశాను. విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. నువ్వు ఒంటరిగా వెళ్ళావా? అవును. ఎందుకు చెప్పలేదు? చెప్తే నన్ను వెళ్ళనివ్వవని తెలుసు.
విక్రమ్ నిట్టూర్చాడు. అతను ఏం చెప్పాడు? నిన్ను నమ్మమన్నాడు. విక్రమ్ ఏమీ సమాధానం మాట్లాడలేదు. ఒక విషయం చెప్పాడు. ఏంటి? తన దగ్గర ఉన్న పత్రాలను నువ్వే తీసుకున్నావని. విక్రమ్ తల ఊపాడు. అవును. రాధ ఆశ్చర్యపోయింది. అది నిజమేనా? అవును. అయితే ఆ పత్రాలు ఎక్కడా? విక్రమ్ కాసేపు ఆమె వైపు చూస్తూ అవి ఇప్పుడు నా దగ్గర లేవు. మరి ఎక్కడున్నాయో నాకు తెలుసు. రాధ వెంటనే అడిగింది. ఎక్కడా? విక్రమ్ తన గదిలోనికి వెళ్ళి ఒక పాత పెట్టె తీసుకొచ్చాడు. దాన్ని తెరిచాడు. లోపల ఒక చిన్న తాళం చెవి ఉంది. రాధ ఆశ్చర్యంగా చూసింది. ఇది నీ తండ్రి ఇంట్లో ఉన్న ఒక గదికి సంబంధించిన తాళం. ఆ గది ఎప్పుడు ఎవరూ తెరవలేదు. ఎందుకు? విక్రమ్ ఆమె చేతిలో తాళం పెట్టాడు. ఎందుకంటే నీ తండ్రి చనిపోయే ముందు అతను ఆమె కళ్ళల్లోకి చూసి ఈ తాళం నీకే ఇవ్వమన్నాడు. రాధ చేతులు వణికాయి. అంటే ఆ గదిలో మనకు కావలసిన అసలు నిజం ఉండొచ్చు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కొన్ని నెలలుగా ఒకరిని ఒకరు నిప్పులా చూసుకున్న వాళ్ళు ఇప్పుడు మొదటిసారి ఒకే నిజం కోసం పక్కపక్కనే నిలబడ్డారు. రాధ నెమ్మదిగా అడిగింది. రేపు వెళ్దామా? విక్రమ్ చిన్నగా నవ్వాడు. నువ్వు వస్తే నేను ఒంటరిగా వెళ్ళను. రాధ కూడా చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో పాత రాధ కొంచెం కనిపించింది. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఒకటి వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఒకటి ఉంది. వాళ్ళు తెరవబోయే ఆ గది గురించి ఎవరో ముందో తెలుసుకున్నారు. ఆ రాత్రి పాత ఇంటి దగ్గర ఒక కారు ఆగింది. కారు నుండి దిగిన వ్యక్తి నేరుగా మూసివేసిన గదివైపు చూశాడు. అతని చేతిలో అదే తాళానికి మరో కాపీ ఉంది. అతను నెమ్మదిగా నవ్వి, ఇక వాళ్ళకి నిజం తెలియక తప్పదు అన్నాడు. మరుసటి రోజు ఉదయం రాధ చాలా త్వరగా లేచింది. రాత్రంతా తన తండ్రి ఇచ్చిన తాళం చెవిని చూస్తూ గడిపింది. ఎన్ని సంవత్సరాలుగా మూసి ఉన్న ఆ గదిలో ఏముంది? తన తండ్రి ఎందుకు ఆ గదిని ఎవ్వరికీ తెరవనివ్వలేదు? అంతకంటే ముఖ్యంగా ఆ తాళం తనకే ఎందుకు ఇవ్వమన్నాడు? ఈ ప్రశ్నలన్నీ రాధ మనసును కలవరపెడుతున్నాయి. విక్రమ్ కూడా సిద్ధమై బయటికి వచ్చాడు. వెళ్దామా? రాధ తల ఊపింది. ఇద్దరూ కారులో బయలుదేరారు. ఈసారి వాళ్ళ మధ్య మునుపటిలా కోపం లేదు. కానీ పూర్తిగా పాత అనుబంధం కూడా తిరిగి రాలేదు. మధ్యలో ఒక మౌనం మాత్రమే ఉంది. పాత ఇంటి దగ్గరకు చేరుకున్న తర్వాత రాధ కారు దిగింది. ఆమె గుమ్మం వైపు చూస్తూ, చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇల్లు నాకు చాలా ఇష్టంగా ఉండేది అంది. విక్రమ్ చిన్నగా నవ్వాడు. నువ్వు ఇంటికి వచ్చినప్పుడల్లా పాత గదిలో దాక్కుని నన్ను భయపెట్టేదానివి. రాధ అతని వైపు చూసింది. నువ్వు భయపడేవాడివా? నేను కాదు. అయితే మీ నాన్న నన్నే కొట్టేవారు. రాధ మొదటిసారి గట్టిగా నవ్వింది. అది గుర్తుందా? నీ గురించి జరిగినది నేను ఎలా మర్చిపోతాను? ఆ మాట విన్న రాధ ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. ఇద్దరి మధ్య మళ్ళీ ఒక నిశ్శబ్దం. విక్రమ్ దాన్ని గమనించి లోపలికి వెళ్దాం అన్నాడు. వాళ్ళు ఇంట్లోపలికి వెళ్లారు. పాత గదులన్నీ అలాగే ఉన్నాయి. రాధ తన తండ్రి గదిలోకి వెళ్ళి గోడవైపు చూసింది. అక్కడ ఒక పాత అల్మారా ఉంది. విక్రమ్ దాన్ని పక్కకు జరిపాడు. వెనుక ఒక చిన్న తలుపు కనిపించింది. రాధ ఆశ్చర్యపోయింది. ఇది ఇక్కడ ఉందని నాకు ఎప్పుడూ తెలియదు. నీ తండ్రి నాకు కూడా చివరి రోజే చెప్పారు. రాధ తాళం చెవి తీసింది. ఆమె చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. తాళం పెట్టి తిప్పింది. క్లిక్. తలుపు తెరుచుకుంది. లోపల పూర్తిగా చీకటి. విక్రమ్ టార్చ్ ఆన్ చేశాడు. గది చిన్నదే. కానీ గోడల వెంట పాత ఫైళ్లు, పెట్టెలు, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. రాధ ఒక్కొక్కటిగా చూస్తూ ముందుకు కదిలింది. ఒక మూలలో చిన్న ఇనుప పెట్టె కనిపించింది. ఇది చూడు. విక్రమ్ దాన్ని బయటకు తీసుకొచ్చాడు. దానిపై తాళం లేదు. రాధ పెట్టి తెరిచింది. లోపల కొన్ని ఫోటోలు, పాత రసీదులు, చిన్న డైరీ మరియు ఒక పెన్ డ్రైవ్ ఉంది. విక్రమ్ దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఎలా తెలుసు? నీ తండ్రి ఆ రోజుల్లో ఇలాంటి వాటిలో సమాచారం భద్రపరిచేవారు. రాధ పెన్ డ్రైవ్ను చేతిలోకి తీసుకుంది. ఇందులో ఏముందో తెలుసుకోవాలి. అవును. అప్పుడే బయట ఏదో శబ్దం వచ్చింది. ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. విక్రమ్ టార్చ్ ఆపేశాడు. ఎవరో ఇంట్లోకి వచ్చినట్టు ఉంది. రాధ గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరైనా మనల్ని ఫాలో అయ్యారా? విక్రమ్ నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్ళాడు. నువ్వు ఇక్కడే ఉండు. అతను బయటికి వెళ్ళాడు. రాధ మాత్రం వినిపిస్తున్న ప్రతి చిన్న శబ్దాన్ని గమనిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ తిరిగి వచ్చాడు. ఎవ్వరూ లేరు. అయితే శబ్దం కిటికీ దగ్గర ఏదో పడింది అని చెప్పి అతను బయటకు చూపించాడు. ఒక చిన్న రాయి ఉంది అక్కడ. దానికి ఒక కాగితం కట్టబడి ఉంది. విక్రమ్ దాన్ని తీసుకున్నాడు. కాగితం తెరిచి చదివాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాధ అడిగింది. ఏముంది అందులో?
విక్రమ్ కాగితం ఆమెకి ఇచ్చాడు. అందులో ఒకే ఒక వాక్యం, ఆ గదిని తెరవకూడదని మీకు ముందే హెచ్చరించాను. రాధ గుండె దడదడలాడింది. అంటే మనం ఇక్కడికి వస్తామని ఎవరికో ముందే తెలుసా? విక్రమ్ చుట్టూ చూశాడు. అవును, ఎవరు తెలియదు. రాధ మాత్రం ఆ కాగితాన్ని జాగ్రత్తగా చూసింది. ఈ చేతి రాత అంది. ఏమైంది? నేను ఎక్కడో చూశాను. ఎక్కడ? రాధ ఆలోచించింది. రఘురాం మామయ్య ఇంట్లో. విక్రమ్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. ఖచ్చితంగా అవును, ఆయన దగ్గర ఉన్న పాత పుస్తకంలో ఇదే రాత ఉంది. విక్రమ్ ముఖం గంభీరంగా మారింది. అయితే అతన్ని మళ్ళీ కలవాలి. ఇద్దరూ పెన్ డ్రైవ్ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. విక్రమ్ తన ల్యాప్టాప్లో దాన్ని కనెక్ట్ చేశాడు. కొన్ని ఫోల్డర్లు కనిపించాయి. ఒక ఫోల్డర్ పేరు R17. రాధ ఆశ్చర్యపోయింది. ఆర్ అంటే రఘురాం. విక్రమ్ వెంటనే అన్నాడు, అలా అనుకోకు. ఫోల్డర్ తెరిచాడు. లోపల కొన్ని స్కాన్ చేసిన పత్రాలు, ఒక ఆడియో ఫైల్. విక్రమ్ దాన్ని ప్లే చేశాడు. కొన్ని సెకండ్ల పాటు శబ్దం మాత్రమే వినిపించింది. తర్వాత ఒక పురుషుడి గొంతు. విషయం బయటికి వెళ్తే మనిద్దరం మాత్రమే కాదు, రాధ కూడా ప్రమాదంలో పడుతుంది. రాధ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఇది నాన్న గొంతా? విక్రమ్ శ్రద్ధగా విన్నాడు. అవును. తర్వాత మరో గొంతు వినిపించింది. అయితే ఈ పత్రాలను నువ్వు ఎక్కడ దాచావు? రాధ వెంటనే లేచి నిలబడింది. ఇది ఎవరి గొంతు? విక్రమ్ మౌనంగా ఉన్నాడు. ఆ గొంతు పూర్తిగా స్పష్టంగా లేదు. కానీ విక్రమ్ దాన్ని గుర్తుపట్టినట్టుగా కనిపించాడు. బావా! అతను ఏమీ మాట్లాడలేదు. ఎవరి గొంతు? నాకు అనిపిస్తోంది. ఎవరిది? విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. రఘురాంది. రాధ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే అప్పుడే ఆడియోలో మరొక మాట వినిపించింది. విక్రమ్ ఈ విషయం తెలియకూడదు. విక్రమ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాధ అతని వైపు చూసింది. అంటే నాన్నకి రఘురాం మామయ్యకి మధ్య ఇంకొక రహస్యం ఉందా? అక్కడే ఆడియో ఆగిపోయింది. విక్రమ్ వెంటనే పెన్ డ్రైవ్ తీశాడు. ఇది చాలు. ఎందుకు? మిగిలిన తెలుసుకోవడానికి రఘురాం దగ్గరికి వెళ్ళాలి. నేను కూడా వస్తావు అన్నాడు. ఈసారి విక్రమ్ ఆమెను ఆపలేదు. అదే సమయంలో రఘురాం తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో రాధ చిన్నపిల్లగా ఉంది. ఆమె పక్కనే రాధ తండ్రి. మరొక వైపు విక్రమ్. రఘురాం ఫోటోను చూస్తూ నెమ్మదిగా అన్నాడు. ఇక నిజం దాచడం సాధ్యం కాదు. అతని ఫోన్ మోగింది. అతను ఫోన్ ఎత్తాడు. హలో. అవతల వ్యక్తి ఒక్క మాట అన్నాడు. వాళ్ళు పెన్ డ్రైవ్ను కనుక్కున్నారు. రఘురాం ముఖం మారిపోయింది. ఎలా? వాళ్ళు పాత గదిని తెరిచారు. రఘురాం కళ్ళను మూసుకున్నాడు. ఇక సమయం లేదు. మరి ఏం చేద్దాం? రఘురాం నెమ్మదిగా అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళను నిజం నుండి దూరంగా ఉంచాం. ఇక వాళ్ళకి నిజం చెప్పాల్సిందే. అవతల వ్యక్తి అడిగాడు. అంతా రఘురాం కొద్దిసేపు మౌనంగా ఉండి, అవును, కానీ ముందుగా విక్రమ్కి ఒక విషయం తెలియాలి. ఏంటి? రఘురాం కళ్ళల్లో కన్నీళ్లు. రాధ తండ్రి చేసిన అసలు తప్పు. అతను ఆగిపోయాడు. విక్రమ్ అనుకున్నది కాదు. అక్కడే ఫోన్ కట్ అయింది. అదే సమయంలో విక్రమ్, రాధ రఘురాం ఇంటివైపు బయలుదేరారు. వాళ్ళిద్దరికీ తెలియదు, ఈసారి వాళ్ళు అడగబోయే ప్రశ్నలకు రఘురాం దగ్గర సమాధానం మాత్రమే కాదు, ఒక షాకింగ్ నిజం కూడా సిద్ధంగా ఉందని. రఘురాం ఇంటి ముందు ఒక కారు ఆగింది. విక్రమ్ కారు ఆపగానే రాధ వెంటనే అడిగింది. ఇద్దరూ గుమ్మం దగ్గరికి వెళ్లారు. విక్రమ్ తలుపు తట్టాడు. లోపల నుండి ఎలాంటి స్పందన లేదు. మళ్ళీ తట్టాడు. మామయ్య. ఈసారి లోపలి నుండి అడుగుల శబ్దం వినిపించింది. తలుపు తెరువు. రఘురాం వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయినట్టు నటించాడు. ఈ సమయంలో మీరు? రాధ నేరుగా అడిగింది. మీతో మాట్లాడాలి. రఘురాం ఆ మాటకు పక్కకు తప్పుకున్నాడు. లోపలికి రండి. ఇద్దరూ లోపలికి వెళ్లారు. రఘురాం కుర్చీలో కూర్చున్నాడు. విక్రమ్ మాత్రం నిలబడే ఉన్నాడు. రాధ తన ఫోన్లో ఉన్న ఆడియోను ప్లే చేసింది. గదిలో కొన్ని సెకండ్ల పాటు ఒక గొంతు వినిపించింది. రఘురాం ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆడియో ఆగిపోయింది. రాధ అతని వైపు చూసింది. ఈ గొంతు మీదే కదా? రఘురాం వెంటనే సమాధానం చెప్పలేదు. విక్రమ్ గట్టిగా అడిగాడు. మామయ్య, నిజం చెప్పండి. రఘురాం నెమ్మదిగా తలదించుకున్నాడు. అవును. రాధ కళ్ళల్లో నీళ్లు. అయితే మా నాన్నతో మీరు ఆ రాత్రి మాట్లాడారు. అవును. ఏం మాట్లాడారు? రఘురాం నిశ్శబ్దంగా ఉన్నాడు. రాధ స్వరం గట్టిగా మారింది. ఇది ఇన్ని సంవత్సరాలుగా అందరూ నాకు ఏదో ఒకటి దాచారు. ఇక ఒక్క మాట కూడా దాచొద్దు. రఘురాం ఆమె వైపు చూశాడు. మీ నాన్న చేసిన తప్పు గురించి మాట్లాడాం. ఏ తప్పు? అది నువ్వు అనుకున్నది కాదు. రాధ ఆశ్చర్యపోయింది. మరి ఏంటి? రఘురాం నెమ్మదిగా అన్నాడు. మీ నాన్న ఆ పత్రాలపై కావాలనే సంతకం చేయలేదు. రాధ వెంటనే విక్రమ్ వైపు చూసింది. అది నాకు తెలుసు. కాదు రాధా, నీకింకా మొత్తం విషయం తెలియదు. రఘురాం కళ్ళల్లో బాధ.
ఆ పత్రాల్లో ఉన్న అసలు విషయం మీ నాన్నకి తెలుసు. రాధ ఒక్కసారిగా అయోమయంగా చూసింది. అయితే ఆయన ఎందుకు సంతకం చేశారు? ఎందుకంటే రఘురాం కొద్దిసేపు ఆగి ఆయన ఎవరో ఒకరిని కాపాడాలని అనుకున్నారు. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఎవరిని? రఘురాం నేరుగా విక్రమ్ వైపు చూశాడు. నిన్ను. విక్రమ్ ఒక్కసారిగా కదలకుండా నిలబడ్డాడు. నన్నా? అవును. రాధ కూడా షాక్ అయ్యింది. మీ నాన్న బావని కాపాడడానికి ఆ పని చేశారా? అవును. రఘురాం గతాన్ని చెప్పడమైతే ప్రారంభించాడు. ఆ రోజుల్లో విక్రమ్ పనిచేస్తున్న కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టులో కొన్ని ఆర్థిక సమస్యలు బయటపడ్డాయి. విక్రమ్ అప్పటికి ఆ కంపెనీలో కొత్తగా ఉన్నాడు. అదే అతని మీద తప్పు వేసే పరిస్థితి వచ్చింది. విక్రమ్ మౌనంగా వింటున్నాడు. మీ నాన్న ఆ విషయం తెలుసుకున్నారు. విక్రమ్కి అన్యాయం జరగకూడదని కొన్ని పత్రాలపై సంతకం చేశారు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. అయితే మా నాన్న తప్పు చేశారని అందరూ ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే రాధ ఆ పత్రాలన్నిటిలో ఆయన సంతకం మాత్రమే కనిపించింది. అసలు విషయం ఎవరికీ తెలియదా? తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు? మీరు, నేను, విక్రమ్. అతనికి తర్వాత తెలిసింది. రాధ విక్రమ్ వైపు చూసింది. అయితే నువ్వెందుకు నీ మీద ఆ తప్పు వేసుకున్నావు? విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. ఎందుకంటే నేను నిజం బయటపెడితే మీ నాన్న మీద కేసు పడేది. అయితే నువ్వు చేసిందంతా నీ కుటుంబాన్ని కాపాడడానికే. రాధ కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారాయి. కానీ రాధకు ఇంకా ఒక సందేహం అయితే ఉంది. అయితే నాన్న చనిపోయిన రాత్రి ఏం జరిగింది? రఘురాం ముఖం గంభీరంగా మారింది. అది అసలు విషయం. చెప్పండి. ఆ రాత్రి మీ నాన్న దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ ఆధారాలు? కంపెనీలో జరుగుతున్న అక్రమాల గురించి. విక్రమ్ ఒక్కసారిగా ఆగాడు. అయితే మీరు వాటిని ఎందుకు దాచారు? రఘురాం తలదించుకున్నాడు. ఎందుకంటే ఆధారాలు బయటికి వస్తే అతను ఆగిపోయాడు. ఎవరి జీవితాలు నాశనం అవుతాయో నాకు తెలుసు. రాధ గట్టిగా ఎవరి జీవితాలు? రఘురాం ఆమె వైపు చూశాడు. నీ కుటుంబం. ఎందుకు? ఎందుకంటే ఆ వ్యవహారంలో నీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి పేరు కూడా ఉంది. రాధ ఒక్కసారిగా షాక్ అయింది. మన కుటుంబంలోనా? అవును. విక్రమ్ కూడా ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు? రఘురాం వెంటనే సమాధానం అయితే చెప్పలేదు. అతను కిటికీ వైపు చూశాడు. ఇది నేను ఒక్కడినే చెప్పకూడదు. మరి ఎవరు చెప్పాలి? మీ నాన్న. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. ఆయన లేరు. రఘురాం నెమ్మదిగా అన్నాడు. అందుకే ఈ నిజాన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నీది. రఘురాం లేచి లోపలికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఒక పాత డైరీ తీసుకుని వచ్చాడు. ఇది మీ తండ్రి డైరీ. రాధ వెంటనే దాన్ని తీసుకుంది. ఇది నా దగ్గర ఉందని ఎలా? ఆయన నాకు ఇచ్చారు. రాధ పేజీలు తిప్పింది. చాలా చోట్ల తేదీలు ఉన్నాయి. ఒక పేజీలో మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా ఉంది. విక్రమ్కి నిజం చెప్పకూడదు. రాధ ఆగిపోయింది. ఇది ఎందుకు? విక్రమ్ కూడా దగ్గరికి వచ్చాడు. తదుపరి పేజీ తిప్పింది రాధ. అక్కడ కూడా ఇలా ఉంది. విక్రమ్ నిజం తెలుసుకుంటే రాధను పెళ్లి చేసుకోడు. రాధ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అంటే విక్రమ్ కూడా ఆ పేజీని చూస్తూ నిలిచిపోయాడు. మీ నాన్నకు ముందే తెలుసా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో? రఘురాం నెమ్మదిగా అన్నాడు. అవును. రాధ వెంటనే అడిగింది. అయితే నా పెళ్ళెందుకు ఆపలేదు? ఎందుకంటే మీ నాన్నకు ఒక నమ్మకం ఉంది. విక్రమ్ నీ జీవితంలో వచ్చిన తర్వాత అతను నిన్ను కాపాడగలడని. రాధ కన్నీళ్లు తుడుచుకుంది. మరి నాన్న డైరీలో ఇంకేం ఉంది? రఘురాం ఆమె చేతిని ఆపాడు. అక్కడి నుండి చదవకు. ఎందుకు? ఎందుకంటే అతని గొంతైతే వణికింది. అక్కడ ఉన్న నిజం నీకు చాలా బాధ కలిగిస్తుంది. రాధ మాత్రం ఆగలేదు. తదుపరి పేజీ తిప్పింది. అందులో ఒక నిజం. ఆ పేరు చూసిన వెంటనే ఆమె చేతులు వణికాయి. ఆమె నెమ్మదిగా ఆమె పేరు చదివింది. మనస్విని తల్లి. రాధ ఒక్కసారిగా నిలిచిపోయింది. మా అమ్మ. రఘురాం కళ్ళల్లో కన్నీళ్లు. అవును. అమ్మకి ఇందులో ఏం సంబంధం? ఎవరు సమాధానం చెప్పలేదు. విక్రమ్ కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. రాధ ఒక్కసారిగా అతని వైపు చూసింది. మీకు తెలుసా? విక్రమ్ కళ్ళను కిందికి వంచాడు. రాధ గుండె మళ్ళీ పగిలినట్టు అయింది. నీకు మా అమ్మ గురించి కూడా ఏదో తెలుసా? విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. కొంత తెలుసు. ఎంత? నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ. రాధ కన్నీళ్లతో అతన్ని చూస్తూ నిలబడింది. ఇంతకాలం తమ మధ్య ఉన్న దూరానికి కారణం విక్రమ్ చేసిన తప్పు అనుకుంది. ఇప్పుడు తెలుస్తుంది. వారి జీవితాల్లోకి వచ్చిన సమస్య వల్లే పెళ్లి తర్వాత మొదలైనది కాదు. అది వాళ్ళ తల్లిదండ్రుల కాలం నుండే మొదలైంది. అంతలో రఘురాం చెప్పిన మాటతో రాధ పూర్తిగా షాక్ అయింది. మీ అమ్మ గురించి అసలు నిజం తెలుసుకోవాలంటే ఆమె చనిపోయిందని నువ్వు అనుకున్న కథనే మొదట మర్చిపోవాలి.
రాధ ఒక్కసారిగా అతని వైపు చూసింది. అంటే రఘురాం నెమ్మదిగా అన్నాడు, మీ అమ్మ చనిపోలేదు. రఘురాం చెప్పిన ఒక్క మాట రాధ కాళ్ళ కింద నేల కదిలినట్టయింది. కొన్ని క్షణాలు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. తను చిన్నప్పటి నుండి తెలిసిన నిజం ఒక్కసారిగా అబద్ధంగా మారిపోయింది. మామయ్య, ఆమె గొంతు వణికింది. మీరేమంటున్నారో మీకు తెలుసా? రఘురాం తల ఊపాడు. తెలుసు. అయితే ఇన్ని సంవత్సరాలు మా అమ్మ చనిపోయిందని ఎందుకు చెప్పారు? ఆ నిర్ణయం నేను తీసుకోలేదు. మరి ఎవరు తీసుకున్నారు? రఘురాం మౌనంగా ఉండిపోయాడు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. మా నాన్న. అవును. రాధ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. నాన్న, అమ్మ బతికే ఉందని తెలిసినా కూడా నాకు చెప్పలేదా? రఘురాం తలదించుకున్నాడు. మీ నాన్నకు వేరే మార్గం లేదు. ఎలాంటి మార్గం లేదు. నీ ప్రాణం కోసం. రాధ ఒక్కసారిగా విక్రమ్ వైపు చూసింది. ఇదంతా నీకు తెలుసా? విక్రమ్ మౌనంగా ఉన్నాడు. బావా. అతను ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. రాధ గట్టిగా అడిగింది. మీకు మా అమ్మ బతికే ఉందని తెలుసా? విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. అవును. ఆ మాట విన్న వెంటనే రాధ కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. అయితే నువ్వు కూడా నన్ను మోసం చేశావు రాధా అని బాధగా అన్నాడు విక్రమ్. ఇన్ని రోజులు నన్ను చూసి కూడా ఒక్కసారి చెప్పలేదా? నేను చెప్పలేకపోయాను రాధా. ఎందుకు? మీ నాన్నకి మాట ఇచ్చాను. అదే మాట. ప్రతిసారి అదే మాట. ఆ రాధ ఆవేశంగా అంది. నా జీవితంలో ఏం జరిగినా అందరూ మా నాన్న మాట వెనుక దాక్కుంటున్నారు. విక్రమ్ మౌనంగా నిలబడ్డాడు. రాధ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి తిరిగింది. విక్రమ్ ఆమె చేతిని పట్టుకోబోయాడు. ఆమె వెంటనే చేతిని వెనక్కి తీసుకుంది. నన్ను ఆపొద్దు. రాధా, నా మాట విను. ఇంకేం వినాలి? మీ అమ్మ గురించి నాకు మొత్తం తెలియదు. రాధ ఈసారి ఆ మాటకు ఆగింది. ఏమిటి? ఆమె ఎక్కడ ఉందో నాకు తెలీదు. అయితే ఆమె బ్రతికి ఉందని మాత్రమే తెలుసు. ఎలా తెలుసు? విక్రమ్ కొద్దిసేపు మౌనంగా ఉండి, మీ నాన్న నాకు ఒక ఫోటో ఇచ్చారు. ఏ ఫోటో? విక్రమ్ తన ఫోన్ తీసి ఒక పాత ఫోటో చూపించాడు. రాధ ఆ ఫోటో చూసిన వెంటనే షాక్ అయింది. అందులో ఒక వృద్ధాశ్రమం ముందు ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె ముఖం వయసు పెరిగినప్పటికీ ఆ కళ్ళను రాధ వెంటనే గుర్తుపట్టింది. అమ్మా. ఆమె చేతులు వణికాయి. ఇది ఎక్కడికి తీసుకున్నావు? నేను కాదు, మీ నాన్న తీసుకున్నారు. ఎప్పుడు? నువ్వు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. రాధ ఒక్కసారిగా అతని వైపు చూసింది. అంటే మా అమ్మను నాన్న అప్పుడే చూశారా? అవును. అయితే నన్ను ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? విక్రమ్ ఈసారి మౌనంగా ఉన్నాడు. రఘురాం నెమ్మదిగా అన్నాడు. ఎందుకంటే ఆమె వెంటనే నీ దగ్గరకు తీసుకొస్తే కొన్ని విషయాలు బయటపడేవి. ఆమె వెతుకుతున్న వాళ్ళకు ఇంకా ఉన్నారు. రాధ గుండెల్లో మళ్ళీ భయం మొదలైంది. ఎవరు? నీ తండ్రి కేసులో ఉన్న వాళ్ళే. రాధ కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. అంటే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళలేదు. రఘురాం మెల్లిగా అన్నాడు. లేదు. మరి ఎందుకు? ఆమె నిన్ను కాపాడడానికి దూరంగా ఉండిపోయింది. రాధ కళ్ళను మూసుకుంది. చిన్నప్పుడు తల్లి తనను వదిలేసిందని ఎన్నిసార్లు బాధపడింది. పండుగ రోజు ఇతర పిల్లల తల్లులు వాళ్ళకి జుట్టు దువ్వుతుంటే తనకు మాత్రం ఎవరూ లేరని అనుకుని ఎన్నిసార్లు ఏడ్చింది. ఇప్పుడు తెలిసింది తన తల్లి తనని వదిలిపెట్టలేదు. తనని కాపాడడానికి దూరంగా ఉంది. రాధ నెమ్మదిగా విక్రమ్ వైపు చూసింది. నువ్వెందుకు నా దగ్గర రావడానికి ప్రయత్నించలేదు? విక్రమ్ కళ్ళల్లో బాధ. ప్రయత్నించాను. ఎప్పుడు? మన పెళ్లి తర్వాత. అయితే నేనెందుకు దూరం చేసుకున్నానో? విక్రమ్ చిన్నగా నవ్వాడు. ఎందుకంటే నేను చేసిన పని నీకు మోసం అనిపించింది. అది నిజమే. తెలుసు. నువ్వు నాకు ఏదీ చెప్పలేదు. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నిజం చెప్పాలని నాకు ఎన్నోసార్లు అనిపించింది. మరి నువ్వు నన్ను ఉద్దేశించినా పర్వాలేదు అనుకున్నాను. కానీ నీకేదైనా ప్రమాదం రావడం మాత్రం నేను చూడలేను. రాధ మౌనంగా అతని వైపు చూసింది. విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. నువ్వు నా మీద కోపంగా ఉన్నా, నా మీద అరుస్తున్నా, నన్ను దూరం పెట్టినా నేను మాత్రం నీ దగ్గరగా ఉండాలని అనుకున్నాను. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. అయితే నేను నిన్ను ఎంత బాధ పెట్టానో తెలుసా? తెలుసు. నేను నీకు ఇచ్చిన మాటలు విన్నాను. ఇన్ని ఇచ్చిన వస్తువులు కూడా తిరిగిచ్చేశాను. విక్రమ్ నవ్వాడు. అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. రాధ ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడ? నా గదిలో. ఎందుకు? నువ్వు మళ్ళీ ఒకరోజు వాటిని తీసుకుంటావని. రాధ కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. రఘురాం వాళ్ళిద్దరినీ చూస్తూ మౌనంగా నిలబడ్డాడు. ఆ తర్వాత అన్నాడు. మీ ఇద్దరి మధ్య జరిగిందంతా చూసి మేమందరం భయపడ్డాం. రాధ అతని వైపు చూసింది. ఎందుకు? మీ ఇద్దరు చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి ప్రాణం. పెళ్లి తర్వాత ఒకరినొకరు శత్రువుల్లా చూడడం మాకు అర్థం కాలేదు. రాధ తలదించుకుంది. అది నా కోపం. రఘురాం అన్నాడు. నీ కోపం వెనుక కూడా ఒక కారణం ఉంది. రాధ ఆశ్చర్యంగా చూసింది. ఏం కారణం?
నీకు ఒకరోజు వచ్చిన ఒక లేఖ రాధ ఒక్కసారిగా గుర్తు చేసుకుంది. పెళ్ళైన రెండో రోజే తన గదిలో పడిన ఒక కవర్, అందులో కొన్ని ఫోటోలు, విక్రమ్ మరో మహిళతో ఉన్నట్టు కనిపించిన ఆ ఫోటోలే తన మనసులో అనుమానం నింపాయి. ఆ రోజే విక్రమ్ మీద నమ్మకం పోయింది. ఆ ఫోటోలు రఘురామ్ తల ఊపాడు. అవి నిజమైన ఫోటోలు కావు. రాధ ఒక్కసారిగా లేచింది. ఏమిటి అవి మార్చి తయారు చేసినవి? విక్రమ్ కూడా ఆశ్చర్యపోయాడు. అయితే అవి ఎవరు పంపారు? రఘురామ్ నెమ్మదిగా అన్నాడు. అవి మనం తెలుసుకోవాల్సిన విషయం. రాధ గుండె వేగంగా కొట్టుకుంది. అంటే మీ ఇద్దరి మధ్య దూరం రావడానికి ఎవరో కావాలని ప్రయత్నించారు. విక్రమ్ ముఖం గంభీరంగా మారింది. ఎవరో మన ఇద్దరిని విడదీయాలని ముందే ప్లాన్ చేశారు. రాధ నెమ్మదిగా అతని వైపు చూసింది. ఇంతకాలం తనకు విక్రమ్ మీద ఉన్న కోపం అతను చేసిన నేరం కాదు, ఎవరో తన మనసులో నాటిన అనుమానం వల్ల. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాధ తన గదిలోకి వెళ్ళింది. విక్రమ్ బయటే నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. రాధ బయటికి వచ్చింది. ఆమె చేతిలో చిన్న బాక్స్ ఉంది. అది విక్రమ్కి ఇచ్చిన బహుమతులలో ఒకటి. రాధ దాన్ని అతని చేతిలో పెట్టింది. విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు. ఇది ఎందుకు? రాధ మెల్లగా అంది. ఇది ఇప్పటివరకు నీ మీద కోపంతో ముట్టుకోలేదు. విక్రమ్ మౌనంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ బాక్స్ ఆమె ఆ బాక్స్ను మళ్ళీ అతని చేతిలోనే పెట్టింది. ఇది నువ్వే నాకు పెట్టాలి. విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈసారి రాధ ఆమె చిన్నగా నవ్వింది. ఇంకా పూర్తిగా నిన్ను నేను నమ్మేశానని కాదు. విక్రమ్ తల ఊపాడు. నాకు తెలుసు. కానీ ఆమె కాసేపు ఆగి నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తాను. మొదటిసారి ఆమెను చూసి హృదయపూర్వకంగా నవ్వాడు విక్రమ్. అదే సమయంలో రాధ ఫోన్ మోగింది. తెలియని నెంబర్. ఆమె ఫోన్ ఎత్తింది. హలో. అవతల నుండి కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత మహిళా గొంతు వినిపించింది. మనస్విని. రాధ గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయింది. ఆ గొంతు చిన్నప్పుడు తనను నిద్రపుచ్చిన గొంతులా ఉంది. ఎవరు? అవతల వైపు కన్నీళ్లతో ఒకే ఒక్క మాట. నేను మీ అమ్మను. రాధ చేతిలోని ఫోన్ జారిపోబోయింది. విక్రమ్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. రాధ అతని వైపు చూస్తూ బావా, అమ్మ బతికే ఉంది అని కన్నీళ్లతో చెప్పింది. విక్రమ్ ముఖంలో కూడా ఈసారి షాక్ తగిలింది. అవతల నుండి వచ్చిన తదుపరి మాట ఇద్దరిని మరింత కలవరించింది. నన్ను వెతుక్కుంటూ రావద్దు. ఎందుకంటే నన్ను వెతికితే ముందుగా విక్రమ్ ప్రాణానికి ప్రమాదం. నన్ను వెతుక్కుంటూ రావద్దు. ఎందుకంటే నన్ను వెతికితే ముందుగా విక్రమ్ ప్రాణానికి ప్రమాదం. అవతల ఫోన్ నుండి వచ్చిన ఆ మాటతో రాధ చేతులు వణికిపోయాయి. అమ్మా అని పిలిచేలోపే ఫోన్ కట్ అయింది. రాధ వెంటనే మళ్ళీ ఆ నెంబర్కు కాల్ చేసింది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్. అమ్మా అమ్మా అని పిలిచింది. ఆమె ఎంతసేపు కాల్ చేసినా స్పందన లేదు. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చాడు. రాధా. ఆమె ఒక్కసారిగా అతని వైపు తిరిగింది. బావా, అమ్మ నన్ను ఎందుకు కలవటం లేదు అని అడిగింది. విక్రమ్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆమెకి ఏదో భయం ఉంది. కానీ నా అమ్మే కదా. తెలుసు. ఇన్ని సంవత్సరాలు నన్ను చూడకుండా ఎలా ఉంది? విక్రమ్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు. నిన్ను చూడకపోవడం ఆమెకు కూడా అంతే బాధ. రాధ కన్నీళ్లు తుడుచుకుంది. అయితే నన్ను ఎందుకు వదిలేసింది? వదిలిపెట్టలేదు. మరి నిన్ను కాపాడింది. రాధ అతని వైపు చూసింది. నువ్వు కూడా అదే చెప్తున్నావు. ఎందుకంటే అదే నిజం కాబట్టి. రాధ కాసేపు అయితే మౌనంగా ఉండిపోయింది. తర్వాత ఒక్కసారిగా అడిగింది. బావా, నాకు ఏదైనా జరిగితే నువ్వేం చేస్తావు? విక్రమ్ ఒక్కసారిగా కూడా ఆలోచించలేదు. నాకు ఏం జరిగినా పర్వాలేదు. నీకు మాత్రం ఏమీ జరగకూడదు. రాధ అతని కళ్ళల్లోకి చూసింది. ఇదేనా నీ ప్రేమ? విక్రమ్ మౌనంగా ఉన్నాడు. మళ్ళీ ఆమె అడిగింది. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నేను నిన్ను ఎంత బాధ పెట్టానో తెలుసా? తెలుసు. అయినా నన్ను ఎందుకు వదలలేదు? విక్రమ్ చిన్నగా నవ్వాడు. నువ్వు నాకు భార్య మాత్రమే కాదు. రాధ అతని వైపు చూసింది. మరి చిన్నప్పటి నుండి నా జీవితంలో ఉన్న మనిషివి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. నువ్వు నన్ను ఇప్పటికీ చిన్నప్పటి రాధగానే చూస్తున్నావా? నువ్వు మారినా నాకు మాత్రం నువ్వు మారలేదు. రాధ తలదించుకుంది. ఆ రాత్రి ఇద్దరు ఎక్కువసేపు మాట్లాడలేదు. కానీ ఆ రోజు మొదటిసారి రాధ విక్రమ్ దగ్గర కూర్చుంది. వాళ్ళ మధ్య ఉన్న దూరం పూర్తిగా పోకపోయినా అది కొంచెం తగ్గింది. అది విక్రమ్ గమనించాడు. ఏమీ అడగలేదు. రాధ కూడా ఏమీ చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె నిద్రపోయింది.
విక్రమ్ మాత్రం ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. రాధ నిద్రలో కూడా తల్లి పేరు పలుకుతుంది. అమ్మా. విక్రమ్ మెల్లగా ఆమె మీద దుప్పటి కప్పాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు. నువ్వు మీ అమ్మను కలిసే వరకు నేను ఆగను రాధా అని నెమ్మదిగా అన్నాడు. మరుసటి రోజు ఉదయం రాధ బామ్మ దగ్గరకు వెళ్ళింది. బామ్మ, ఏమైంది తల్లి? అమ్మ బతికే ఉందని మీకు ముందే తెలుసా? జానకమ్మ కొద్దిసేపు మౌనంగా ఉంది. తెలుసు. రాధ ఒక్కసారిగా షాక్ అయింది. మీకు కూడా తెలుసా? అవును. అయితే నన్ను ఎందుకు మోసం చేశారు? నీకు నిజం చెప్పే పరిస్థితి రాలేదు. ఎవరికి భయం? బామ్మ నెమ్మదిగా అంది. నీ తండ్రికి. ఎందుకు? అతను తన కూతుర్ని కోల్పోతానని భయపడ్డాడు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. నన్ను కాపాడడానికి అందరూ నా దగ్గర అబద్ధాలు చెప్పారు. బామ్మ ఆమె తల నిమిరింది. కొన్నిసార్లు నిజం కంటే అబద్ధమే ఒక మనిషిని కాపాడుతుంది. రాధ తల ఊపింది. కానీ ఇప్పుడు నేను నిజం తెలుసుకోవాలి. తెలుసుకుంటావు. అంతలో విక్రమ్ అక్కడికి వచ్చాడు. బామ్మ, ఒక విషయం చెప్పాలి. ఏంటి? రాధకు నిన్న ఫోన్ చేసిన నెంబర్ గురించి తెలుసుకున్నాడు. రాధ వెంటనే అతని దగ్గరికి వచ్చింది. ఏమైంది? ఆ నెంబర్ ఒక పబ్లిక్ బూత్ది. ఎక్కడ? మన ఊర్లో దగ్గరలో ఉన్న పాత బస్టాండ్. రాధ వెంటనే అక్కడికి వెళ్దాం. విక్రమ్ ఆమెను చూసి ఇప్పుడే కాదు. ఎందుకు? అక్కడ ఎవరు ఉన్నారో తెలియదు. అమ్మ అక్కడే ఉండొచ్చు. అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి. రాధ కాసేపు ఆలోచించి నేను కూడా వస్తాను. ఈసారి విక్రమ్ ఏమీ అనలేదు. సరే అని అన్నాడు. వాళ్ళు బస్టాండ్కి చేరుకున్నారు. పాత బూత్ ఖాళీగా ఉంది. అక్కడ వ్యక్తిని అడిగితే నిన్న రాత్రి ఒక మహిళ వచ్చారు అన్నాడు. ఎలా ఉన్నారు? తెల్ల చీర వేసుకున్నారు. రాధ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఎక్కడికి వెళ్ళారు? అది తెలీదు. ఎవరితోనైనా మాట్లాడారా? అవును. ఎవరితో? అతను కొద్దిసేపు ఆలోచించి ఒక కారు వచ్చింది. ఎలాంటి కారు? నలుపు రంగు. విక్రమ్ వెంటనే అడిగాడు. నెంబరు గుర్తుందా? కొంచెం గుర్తుంది. అతను నెంబర్లోని కొన్ని అంకెలను చెప్పాడు. విక్రమ్ ఫోన్లో నోట్ చేసుకున్నాడు. రాధ మాత్రం చుట్టూ చూస్తుంది. అప్పుడే ఆమె కంటికి ఒక చిన్న వస్తువు కనిపించింది. బూత్ పక్కన నేలపై ఒక గాజు ముక్క. ఆమె దాన్ని తీసుకుంది. దానిపై చిన్నగా చెక్కిన పేరు మా. రాధ చేతులు వణికాయి. ఇది అమ్మదే. విక్రమ్ గాజును చూశాడు. నీకు ఖచ్చితంగా తెలుసా? అవును. ఎలా? అమ్మ చిన్నప్పుడు అమ్మ దగ్గర ఇలాంటి గాజులు ఉండేవి. రాధ ఆ గాజును గుండెకు హత్తుకుంది. అమ్మ ఇక్కడే ఉంది. విక్రమ్ ఆమెను చూస్తూ ఆమె మనం కనుక్కుంటాం అన్నాడు. అదే సమయంలో కొంచెం దూరంలో ఒక నల్ల కారు నిలబడి ఉంది. ఆ కారులో ఒక మహిళ కూర్చుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. దూరంగా రాధ విక్రమ్ని ఇద్దరినీ చూస్తుంది. ఆమె చేతిలో పాత ఫోటో. చిన్న రాధ ఫోటో. ఆమె మెల్లగా ఫోటోను తాకుతూ నా బిడ్డ అని కన్నీళ్లు తుడుచుకుంది. అంతలో ఆమె పక్కన వ్యక్తి కూర్చుని ఉన్న అన్నాడు. ఇంతకాలం ఎందుకు దూరంగా ఉంటారు? ఆమె నెమ్మదిగా సమాధానం ఇచ్చింది. రాధ దగ్గరికి వెళ్ళాలని నా మనసు కోరుకుంది. మరి ఎందుకు వెళ్ళటం లేదు? ఆమె కళ్ళల్లో భయం. ఎందుకంటే కొద్దిసేపు ఆగి రాధను కాపాడాలంటే ముందుగా విక్రమ్ను కాపాడాలి. అతను ఆశ్చర్యంగా చూశాడు. అంటే? ఆమె నెమ్మదిగా చెప్పింది. విక్రమ్కి ప్రమాదం రావడానికి కారణం నా గతం. అదే సమయంలో రాధా విక్రమ్ కారులో తిరిగి బయలుదేరారు. రాధ చేతిలో ఇంకా చిన్న గాజు ముక్కే ఉంది. ఆమె కిటికీ బయటకు చూస్తూ నెమ్మదిగా అంది. బావా. అమ్మను కనుక్కున్న తర్వాత నేను ఆమెను వదలను. ఆ మాటకు విక్రమ్ నవ్వాడు. నేను కూడా. రాధ అతని వైపు చూసింది. నువ్వు కూడా? అవును. ఎందుకంటే ఆమె మీ అమ్మ మాత్రమే కాదు. అతను కాసేపు ఆగి నాకు అత్తయ్య కూడా. రాధ పెదవులపై చిన్న నవ్వు వచ్చి చేరింది. చాలా రోజుల తర్వాత ఆమె అతన్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వింది. కానీ వాళ్ళ వెనుక నల్లకారు కూడా నెమ్మదిగా వాళ్ళను ఫాలో అవుతూ వచ్చింది. ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరు? రాధ తల్లి ఎందుకు అతని గురించి అంత భయపడుతోంది? మరి రాధ తల్లి గతానికి విక్రమ్ జీవితానికి ఉన్న అసలు సంబంధం ఏమిటి?